and he did his MS from Plymouth University, England in 2002. Dr. Srihari Garu completed his PhD from Andhra University in 2012, and at present he is working as assistant professor at National Institute of Technology, Karnataka in Surathkal. Last year, he started a new company, Sasa Prayati Technologies, in which he introduces different projects to children on radar technology and guides them to complete the projects. కేవలం ఆయన ఉన్న నాలెడ్జ్ని ఆయన ఉంచుకోకుండా పిల్లలకు కూడా షేర్ చేస్తున్నారు చూసారా, చాలా గొప్ప విషయం అది. He is an assistant professor by profession and a researcher by passion. And today he is here with us to tell us how the sensors of the radar works and the uses of it in our daily life. Sir, we welcome you, sir. Yeah, thank you very much, sir. Thank you very much. So, Madam Indrani, Vikram Kumar and Ravi Shankar Garu. So, andarki ధన్యవాదాలు. సో చాలా రోజుల తర్వాత నాకు ఒక స్కూల్ పిల్లలతో ఈ విజ్ఞాన శాస్త్రంలోని విభాగాన్ని షేర్ చేసుకున్నటువంటి అవకాశం కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. సో ఇందులో ముఖ్యంగా టుడే we will be discussing on this radar. సో మీరు ఆల్రెడీ దాని గురించిన డెఫినేషన్ కొంచెం తెలిసి ఉంటుంది. సో ముఖ్యంగా విద్యార్థులకి నేను రాడారు దీనికంటే కూడా మీకు సైన్స్, మ్యాథమెటిక్స్ అంటే విజ్ఞాన శాస్త్రం, గణిత శాస్త్రం వీటి మీదకి ఒక రకమైనటువంటి మక్కువను ప్రదర్శించే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇది ఖచ్చితంగా బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది ఈ లెక్చరు. సో దాన్ని నేను దృష్టిలో ఉంచుకొని మీకు కొన్ని ఇమేజెస్ చూపిస్తాను ఇప్పుడు. సో మీరు న్యూస్ విని ఉంటారు, ఒక 2 రోజుల క్రితం 3 రోజుల క్రితమో జమ్మూలోని మన ఎయిర్ ఫోర్స్ బేస్ మీదకి వీళ్ళు ఒక డ్రోన్స్ లాంటివి ప్రయోగించారు అని చెప్పి. సో ఆ డ్రోన్స్ను ప్రయోగించినప్పుడు వాళ్ళకి ఏ విధమైనటువంటి రాడార్ వ్యవస్థ కూడా పనిచేయలేదు. సో అలా పనిచేయకపోవడానికి ఉన్నటువంటి ప్రథమ కారణము, సో ఇవి ఆ పర్టికులర్ వాటిని గమనించడానికి సరైనటువంటి స్క్రీన్ కనిపిస్తుందా అండి? కెన్ యూ బి ఏబుల్ టు విజువలైజ్ ద స్క్రీన్? ఓకే, వెరీ గుడ్. సో యా, సో మీరు ప్రెజెంట్ జనరేషన్ పిల్లలు కాబట్టి దోస్ యా వెరీ గుడ్, థ్యాంక్ యూ. దోస్ హూ బార్న్ ఆఫ్టర్ మేబీ 2010, 2005, సో మీకు ఖచ్చితంగా డిజిటల్ ఏజ్లో మీరు జన్మించారు కాబట్టి మీకు ఖచ్చితమైనటువంటి అవగాహన ఉంటుంది వీటి మీద. సో గూగుల్లో రాడార్ అని ఇమేజెస్ అని సెర్చ్ చేసినట్లయితే మీకు చాలా బొమ్మలు కనిపిస్తాయి. ఎందుకు మీకు ఇది చూపిస్తున్నాను అంటే, నేనేదో ఒక ప్రెజెంటేషన్ చేసి అంతటితో వదిలేస్తే ఆ ప్రెజెంటేషన్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది మీకు తెలియకపోవచ్చు. సో మీకు అది తెలియజేయడం కోసం నేను దీన్ని చూపిస్తున్నాను. వీటిల్లో ఏ బొమ్మ మీరు తీసుకొని చూసినప్పటికి కూడా ఆ బొమ్మలో ఒక పెద్ద యాంటీనా కనిపిస్తుంది. ఆ యాంటీనాతో పాటుగా సిస్టమ్స్ అంటే ఆ రాడార్ సిస్టమ్స్కి సంబంధించినటువంటి ట్రాన్స్మిటరు, రిసీవరు అనే విభాగాలను మీరు చూడొచ్చు. తర్వాత డిస్ప్లే కూడా కనిపిస్తుంది, ఒక కంప్యూటర్ లాంటి డిస్ప్లే, అందులో ఏమున్నాయి అని. సో ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఏమంటే మీరు మన భారతదేశానికి 4 పక్కల ఉన్నటువంటి బౌండరీస్ చెప్తారా? కెన్ ఎనీబడి వన్ సే దట్? హలో, బౌండరీస్ చెప్తారా? మనకు ఉన్నటువంటి భారతదేశానికి ఉన్న బౌండరీస్ పిల్లలు? సార్ చెప్పండి ప్లీజ్. ఇండియాస్ నార్థన్ బౌండరీ, ది గ్రేటర్ హిమాలయస్. ఓకే, వెరీ గుడ్. యా, and then eastern side? And the eastern side is Bay of Bengal. Okay. Western side Arabian Sea. Southern side Indian Ocean. Very good. So thank you. సో ఇప్పుడు మీరు విన్నారు కదా, అంటే
నేను చిన్నప్పుడు తెలుగు మీడియం చదువుకున్నాను. అదే విధానాన్ని నేను తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన అరేబియా సముద్రం, దక్షిణాన హిందూ మహాసముద్రం, ఉత్తరాన హిమాలయ పర్వతాలు. సో ఇవి మనకి గాడ్ చేస్తూ ఉంటాయి. సో ఇవి గాడ్ చేస్తూ ఉన్నప్పటికి కూడా వెస్ట్ అంటే పశ్చిమాన మన దాయాదే మనకి ఒక రకమైనటువంటి ఉపద్రవం లాగా తయారయ్యింది. మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అతనితో మనము యుద్ధాలు చేస్తూనే ఉన్నాం. ద కంట్రీ నేమ్ ఈస్ పాకిస్తాన్. సో అట్ ద సేమ్ టైం 1962లో ఇంకొక యుద్ధం జరిగింది మనకి. అది చైనీయులతో జరిగింది. సో ఆ తర్వాత నుంచి రీసెంట్ గా లాస్ట్ ఇయర్ జూన్ 15 కూడా మీరు వినుంటారు న్యూస్ లో. సో ఒక జవాను వీర జవాను వీరమరణం పొందాడు, మన తెలంగాణకు సంబంధించినటువంటి ఆయన, తెలుగు ఆయన. సో అలాగా ఒక 15 మంది 20 మంది దాకా వీరమరణం పొందారనమాట ఆ ఫైట్ లో విత్ చైనీస్. అదే విధంగా చాలా రకాలైనటువంటి యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. సో వీళ్ళని ఎలా పసిగడతారు అంటే మనకి ఆర్మీ ఉంటుంది, ఎయిర్ ఫోర్స్ ఉంటుంది, అదే విధంగా నేవీ ఉంటుంది. సో నేవీ అనేది షిప్పుల మీదుగా యుద్ధం చేయడానికి వెళ్తారు. ఎయిర్ ఫోర్స్ అనేది యుద్ధ విమానాలని పెట్టుకొని బాంబుల్ని దాంట్లోకి పెట్టుకొని వెళ్తారనమాట యుద్ధ ప్రాంగణానికి. అదే విధంగా వార్ఫీల్డ్ సిమిలర్లీ. సో సోల్జర్స్ వార్ ఫుట్ అంటే వాళ్ళు భూమి మీద చేసేటువంటి యుద్ధంలో పాల్గొంటారు. సో వీటన్నిటిలో కూడా సో మనకి డే అండ్ నైట్ కనిపించేటువంటి ఒక డే అండ్ నైట్ చూడగలగడానికి అవసరమైనటువంటి ఒక సాంకేతిక పరికరం అవసరం. ఆ సాంకేతిక పరికరమే ఈ రాడార్. సో ఇప్పుడు మీరు ఈ గ్రాఫ్ లో చూస్తున్నటువంటి ఆ సాంకేతిక పరికరమే ఈ రాడార్. సో నేనేమి మీకు చెప్పదలుచుకున్నాను అంటే ఇక్కడ సో ఒక్క నిమిషం నాకు వ్యవధిస్తే నేను మీకు రాసి చూపిస్తూ ఉంటాను. సో ఇక్కడ మీరందరూ కొంచెం విద్యార్థులు 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నారని మేడం గారు చెప్పారు నాకు. సో ఆ ప్రకారం నేను నాకు సంబంధించినటువంటి ఈ లెక్చర్ని ఈ వ్యవధిలో ముగించాలని చెప్పి నేను నిర్దేశించుకున్నాను. సో దాని ప్రకారం ఏంటంటే ఇప్పుడు మీరు విజువల్స్ చూశారు కదా, ఇవి రాడార్ సంబంధించినటువంటి విజువల్స్. మీరు ఇట్లా క్లిక్ చేసుకుంటూ వెళ్తే రాడార్ అని గూగుల్ దాంట్లో సెర్చ్ చేస్తే చాలా ఇమేజెస్ మీకు దొరుకుతాయి అన్నమాట. సో వాటి తర్వాత అసలు ఇది ఏ విధంగా పనిచేస్తుంది, సో అసలు ఇది ఎందుకు వాడతారు అంటే మీరు చదివేటువంటి సైన్స్ కి, విజ్ఞాన శాస్త్రానికి, గణిత శాస్త్రానికి, ముఖ్యంగా భౌతిక శాస్త్రానికి అండ్ గణిత శాస్త్రానికి అంటే మ్యాథమెటిక్స్ కి, ఫిజిక్స్ కి ఇది చాలా దగ్గరగా ఉంటుంది. అంటే మీకు ఈ స్టేజ్ లో భౌతిక శాస్త్రం అని క్లాసిఫై చేయకపోయినప్పటికీ కూడా జనరల్ గా ఏంటంటే సో న్యాచురల్ సైన్స్ అని, ఫిజికల్ సైన్స్ అని మీకు చేసి ఉంటారు. సో దాని ప్రకారం ఏంటంటే మనం చూసుకున్నట్లయితే ఇది చాలా భౌతిక శాస్త్రం అనేది చాలా ఇంపార్టెంట్ స్టడీ అన్నమాట, ఫీల్డ్ ఆఫ్ స్టడీ. మీరు నేర్చుకోవాల్సినటువంటి వెరీ ఇంపార్టెంట్ సైన్స్. రేపు ఉదయం మీరు ఏ విధమైనటువంటి కెరియర్ని చేపట్టాలన్నా కానీ భౌతిక శాస్త్రం మీద అవగాహన మిమ్మల్ని ఒక మంచి ఇదిగా తీర్చిదిద్దుతుంది. సో ఇప్పుడు నేను స్లైడ్ ప్రెజెంటేషన్ని ప్రారంభిస్తాను. సో దాంట్లో భాగంగా మీకు కొన్ని విషయాలు నేను రాసి చూపిస్తాను బోర్డు మీద. ఆ తర్వాత మళ్ళీ మనం వీ విల్ కమ్ టు దిస్ కైండ్ ఆఫ్ ప్రెజెంటేషన్. సో ఒక్క నిమిషం నాకు వ్యవధి ఉంది. ఇది కొంచెం సో ఆ స్క్రీన్ ని వేరే స్క్రీన్ షేర్ చేయాలి కదా, ఒక్క నిమిషం. మా లెక్చర్స్ కూడా ఈ టీమ్స్ లోనే వాడతాం కాబట్టి నాకు టీమ్స్ మీద ఇబ్బంది లేదు. సో ఇప్పుడు మీరు ఒక వైట్ బోర్డ్ లాగా చూస్తూ ఉన్నారు కదండి. సో వైట్ బోర్డ్ లో వైట్ బోర్డ్ కనిపిస్తుందా అమ్మా అందరికి? ఓకే. సో నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఇప్పుడు మొబైల్ ఫోన్ ఎంత మందికి తెలుసు? మొబైల్ ఫోన్ తెలుసు సార్. తెలుసు. అది ఏంది? దాన్ని తెలుగులో చరవాణి అంటారు. ఓకే, తెలుగులో దాన్ని చరవాణి అంటారు. ఓకే, మొబైల్ ఫోన్ అని. సో అది ఏ విధంగా పనిచేస్తుంది? సో మీకు దానికి సంబంధించినటువంటి ఒక ఇది చెబుతాను.
సో మొబైల్ ఫోను ఇప్పుడు మీరు విజయవాడ దగ్గర ఉన్నటువంటి ఈ దగ్గర నుంచి విశాఖపట్నంలో ఉన్నటువంటి మీ స్నేహితులకి మీ బంధువులకి ఫోన్ చేశారనుకోండి, అదే విధంగా పనిచేస్తుంది. చెప్పగలుగుతారా? సార్ సిగ్నల్ టవర్స్ సిగ్నల్ టవర్ నుంచి శాటిలైట్ ఓకే, సో వెరీ గుడ్. సో చాలా మంది ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు, చాలా సంతోషం. సిగ్నల్ పవర్స్ ని లాక్కుంటుంది సార్. ఓకే, అదే మనం విజయవాడ దగ్గర ఉన్నాం. రాడార్స్ తో కాదు, నేను చెప్తాను, మనం విజయవాడ దగ్గర ఉన్నాం. ఓకే, సో విజయవాడ నుంచి విశాఖపట్నానికి నేను నా స్నేహితుడికి కాల్ చేస్తూ ఉన్నాను. అంటే జస్ట్ మీకు ఒక అవగాహన కలిగించడం కోసం. సో మీ ఇంట్లో నుంచి మీరు మొబైల్ ఫోన్ ని, పూర్వం మొబైల్ ఫోన్స్ ఈ విధంగా ఉండేవి, వాటిని ఫస్ట్ జనరేషన్ మొబైల్ ఫోన్స్ అని, తర్వాత వచ్చినవి సెకండ్ జనరేషన్ అని, తర్వాత వచ్చినవి థర్డ్ జనరేషన్ అని, తర్వాత వచ్చినవి ఫోర్త్ జనరేషన్ అని, ఇప్పుడు మనం 5వ జనరేషన్ అనేటువంటి ఒక దానికి వెళ్తున్నాం. 1వది, 2వది, 3వది, 4వది, 5వ జనరేషన్ లో ఉన్నాం ప్రజెంట్ మనం. సో ఈ విజయవాడ నుంచి విశాఖపట్నం. ఓకే, సో మనం విశాఖపట్నానికి కాల్ చేసినప్పుడు ఈ మొబైల్ ఫోన్ మీ ఇంట్లో నుంచి మీరు కాల్ చేసినప్పుడు మీకు ఉన్నటువంటి నియరెస్ట్ సెల్ టవర్ కి రేడియో తరంగాలు, ఓకే, సో రేడియో తరంగాలు అంటే వేవ్ ఫార్మ్స్, రేడియో తరంగాలు ఆ సెల్ టవర్ కి చేరుతాయి. ఆ సెల్ టవర్ కి చేరిన తర్వాత ఆ సెల్ టవర్ నుంచి బేస్ స్టేషన్ అని ఒక ఇది ఉంటుంది, బేస్ స్టేషన్ కంట్రోల్. ఆ బేస్ స్టేషన్ కంట్రోల్ కి కనెక్షన్ ఉంటుంది అక్కడి నుంచి. సో రేడియో తరంగాలు యూజువల్ గా అది 850 మెగాహెర్ట్జ్ అనేటువంటి ఒక ఫ్రీక్వెన్సీ దగ్గర వాడతారు. ఫ్రీక్వెన్సీ అంటే పౌనఃపున్యము. సో 850 × 10⁶ సైకిల్స్ పర్ సెకండ్. హలో హలో బాబు, ఎవరో మీరు మ్యూట్ చేయాలి నాయన, మీరు మ్యూట్ చేయాలి, సరేనా? పిల్లలు మ్యూట్ చేయాలి మీరు, ఓకేనా? సో ఎందుకంటే డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుంది, అది మంచిది కాదు, సరేనా? సో ఈ బేస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఆ బేస్ స్టేషన్ నుంచి పబ్లిక్ స్విచ్చింగ్ టెలిఫోన్ నెట్వర్క్ అనేటువంటి ఒక విభాగానికి వెళ్తుంది. ఇది మన దగ్గర ఆల్రెడీ బిఎస్ఎన్ఎల్ అని, భారతి ఎయిర్టెల్ అని, తర్వాత జియో అని, ఇలా రకరకాల వాళ్ళు ఆల్రెడీ వీటిని హక్కులు పొంది ఉన్నారు వాటికి సంబంధించి. సో వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఆ కనెక్షన్, ఏదర్ ఆప్టికల్ ఫైబర్ కనెక్షన్ అంటారు. ఆప్టికల్ ఫైబర్ అంటే ఆప్టిక్స్ అంటే ఇది లైట్ కి సంబంధించినటువంటి తరంగాలు. సో వాటి ద్వారా ఇట్లా కమ్యూనికేషన్ అనేది మరి ఫర్దర్ గా ఇక్కడి నుంచి ఎస్టాబ్లిష్ అయి వెళ్తుంది. సో ఈ విధంగా చాలా సంక్లిష్టమైనటువంటి దీన్ని కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అనేటువంటి ఒక విభాగంలో నేర్చుకుంటారు అనమాట. సో ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగం ఎక్కడైతే ఇంజనీరింగ్ విద్యలో అభ్యసించబడుతుందో అక్కడ దీని గురించినటువంటి సాంకేతిక విజ్ఞానం అవైలబుల్ గా ఉంటుంది. ఎవరైనా కానీ నేర్చుకోవచ్చు. మీరు స్కూల్గా ఉన్నప్పుడు కూడా ఇది ఎలా పనిచేస్తుంది అని తెలుసుకోవాలనుకున్నప్పుడు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు యూట్యూబ్ వీడియోస్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. సో ఇంకా ఎవరికైనా అటువంటి జిజ్ఞాస, క్యూరియాసిటీ ఎక్కువ ఉన్నటువంటి పిల్లలు ఎవరైనా ఉంటే, సో నాతో తర్వాత కానీ విక్రమ్ కుమార్ గారితో కానీ మాట్లాడినప్పుడు సో మీకు దానికి సంబంధించినటువంటి రిసోర్సెస్ అంటే అవి ఎక్కడ లభ్యమవుతాయి, మీకు దీనికి సంబంధించినటువంటి వీడియోస్ అవి చెప్పడం అనేది జరుగుతుంది. సో మీరు ఇది చూసినట్లయితే ఒక జూన్ 27వ తారీఖున మనకి ఒక ప్రాబ్లం క్రియేట్ అయింది. అది ఇప్పుడు రాడార్కి సంబంధించిన దానికి వస్తాను. రాడార్ కంటే కూడా ముందు మీకు రేడియో తరంగాలు అనేది ఐడియా ఉందా బాబు ఎవరికైనా? విద్యుదయస్కాంత తరంగాలు, హలో, విద్యుదయస్కాంత తరంగాల మీద ఎవరికైనా ఐడియా ఉందా? రాడార్ అనేది రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్ అన్నాం. ఇది అసలు ఎక్కడ పుట్టింది? హలో,
ఏమ్మా బాబు, ఏమైనా విద్యుత్ అయస్కాంత తరంగాల మీద మీకు ఏమైనా ఐడియా ఉందా? రాడార్ అంటే రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్. సో నేను రాడార్ మీద ఎక్కువ మాట్లాడడం కంటే కూడా మీకు దీనికి సంబంధించినటువంటి విజ్ఞాన శాస్త్ర విభాగాన్ని మీద ఒక జిజ్ఞాస కలిగే విధంగా చేసినట్లయితే నా లెక్చర్ యొక్క ఇంపార్టెన్స్ మీకు బాగా అర్థమవుతుంది. దాని గురించి నేను ఏం చేయాలనుకుంటున్నానంటే మీకు జేమ్స్ క్లర్క్ మ్యాక్స్వెల్, జేసి క్లర్క్ మ్యాక్స్వెల్. సో మీకు ఎవరికైనా మ్యాక్స్వెల్ అని ఆయన తెలుసా అండి? విన్నారా పేరు? ఓకే, పర్వాలేదు. ఒకసారి మీరు రాసుకొని ఆయన గురించి సెర్చ్ చేయండి. జగదీష్ చంద్రబోస్. విన్నారమ్మా? మన ఇండియన్ ఆయన జగదీష్ చంద్రబోస్. యా, రాస్తున్నాను బాబు, రాస్తున్నాను. మీకు కనిపిస్తుందా? మీరు రాసుకోండి నోట్ లో. మీకు కనిపిస్తుంది? నేను రాస్తున్నది కనిపిస్తుందా? ఇంపార్టెంటా అంటే ఇంపార్టెంటే, ముఖ్యమైనటువంటి వ్యవహారం. సో 1873 అంటే దాదాపు ఒక 150 సంవత్సరాలకు ముందు ఈయన ఒక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు, జేమ్స్ క్లర్క్ మ్యాక్స్వెల్ అని. ఆ సిద్ధాంతం ప్రకారము ఆయన విద్యుత్ అయస్కాంత తరంగ సిద్ధాంతము అని, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ థియరీ అని. విద్యుత్ అయస్కాంత అంటే ఎలక్ట్రిసిటీ అండ్ ద మ్యాగ్నెటిజం రెండిటికి సంబంధించి విద్యుత్ అయస్కాంత తరంగము, విద్యుత్ అయస్కాంత తరంగ సిద్ధాంతము. అంటే మీరంతా ఇంగ్లీష్ మీడియం చదువుతూ ఉన్నప్పుడు కూడా నేను కొంచెం తెలుగు పదాలని, సైంటిఫిక్ పదాలని ఉపయోగిస్తున్నాను. ఎందుకు అనంటే అందరికీ కూడా ఇవి దగ్గరికి వెళ్తాయి. తరంగం అంటే మీకు పెద్దగా అవగాహన ఉండకపోయి ఉండొచ్చు, బట్ వేవ్ అనే దాన్ని తరంగము అంటారు. ఈ రకంగా దాన్ని సూచిస్తాం మనం. మన యొక్క ఇది ఒక కామన్ వేవ్ యొక్క రిప్రజెంటేషన్, సైనసాయిడల్ వేవ్ ఫామ్ అని అంటారు అనమాట. దీన్ని మ్యాథమెటికల్ గా రిప్రజెంట్ చేసినప్పుడు సైన్ ఒమేగా టీ అంటాం అనమాట. ఏ సైన్ ఒమేగా టీ. ఇంకా బాగా రిప్రజెంట్ చేయాలంటే ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ తీటా. సో మీకు అందరికీ ఈ ట్రిగ్నామెట్రీ అనేది ఇంకా వచ్చి ఉండకపోవచ్చు, సైన్ కి సంబంధించినటువంటి వ్యవహారము అది. సో లేకపోయినప్పుడు కూడా జస్ట్ కొంచెం దాని గురించి తెలుసుకోవడంలో తప్పేం లేదు. సో ఈయన 1895 అన్నమాట. సో అలాగే హెన్రిచ్ రడాల్ఫ్ హెడ్జ్, నేను ఇంతకుముందు మీకు 850 మెగా హెడ్జ్ అన్నాను కదండి. 850 మెగా అంటే 10⁶ అన్నమాట, 1 మిలియన్. సో మెగా హెడ్జ్ సైకిల్స్ పర్ సెకండ్ అన్నాను. ఆ సైకిల్స్ పర్ సెకండ్ ఒరిజినల్ గా, బట్ ఈ హెడ్జ్ అనేటువంటి ఒక యూనిట్, ఆ యూనిట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది అని అంటే హెన్రిచ్ రడాల్ఫ్ హెడ్జ్ అనేటువంటి ఒక జర్మన్ ఫిజిస్ట్, HERTZ. సో ఆయన పేరు ఇది. ఆయన ఫస్ట్ అక్షరము లాస్ట్ అక్షరము తీసుకొని దానికి యూనిట్ గా ఇచ్చారనమాట. ఫ్రీక్వెన్సీ అనే దానికి యూనిట్ గా ఇచ్చారు. ఎందుకు ఆయనకు అంత ప్రాధాన్యత ఇచ్చారు అంటే ఆయన మొట్టమొదటిసారి సో ఏం చేశారంటే హిస్టారికల్ గా మీరు శ్రీనివాస రామానుజన్ గురించి విన్నారా అండి? శ్రీనివాస రామానుజన్ గురించి ఎంతమందికి? సో శ్రీనివాస రామానుజన్ లాగానే శ్రీనివాస రామానుజన్ ఒక జీనియస్ అన్నమాట, మ్యాథమెటికల్ జీనియస్. చాలా గణిత శాస్త్ర సిద్ధాంతాలను ఆయన రచించాడు. ఆ రచించినటువంటి సిద్ధాంతాలన్నింటినీ ఇంగ్లాండ్ లోని, యూకేలోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం, కేంబ్రిడ్జ్ అనేది ఒక మంచి చాలా టాప్ యూనివర్సిటీ అన్నమాట. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వాళ్ళు అండ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వాళ్ళే ఆయన అక్కడికి పిలిపించి ఆయన చేత మంచి ఆ సిద్ధాంతాలన్నింటినీ ప్రపంచానికి తెలియజేసేటట్టు చేశారు. అదే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఈయన మ్యాక్స్వెల్ కూడా పనిచేసేవాడు అనమాట, జేమ్స్ క్లర్క్ మ్యాక్స్వెల్. అయితే ఆయన విద్యుదయస్కాంత సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి తోటి సమకాలీన సైంటిస్టులు కానీ విద్యావేత్తలు కానీ దాన్ని అంగీకరించలేదన్నమాట. ఎందుకోసం అంగీకరించలేదు అని అంటే వాళ్ళకి అది అర్థం కాలేదు. సో ఇప్పుడు ఏదైనా మీరేదైనా మీ స్నేహితులకు చెబితే వాళ్ళకి అర్థం కాలేదు అని అంటే వాళ్ళ స్నేహితులు మీతో పోట్లాడతారు ఒక్కోసారి. పోరా నీకేమొచ్చింది,
సో అలాగే పాపం ఆయనకు సంబంధించిన సిద్ధాంతాన్ని వాళ్ళు తృణీకరించి పక్కకు పడేశారు. సో ఆ పక్కకు పడేసిన తర్వాత ఎందుకు పక్కన పడేశారు అంటే ఆయన ఓన్లీ ఆయనకు సంబంధించినటువంటి సిద్ధాంతాలని ఇప్పుడు ఈక్వేషన్స్ ప్రకారంగా చెప్పాడు అనమాట. ఈక్వేషన్స్ అంటే చాలా డిఫికల్ట్ గా అర్థమయ్యేటువంటి ఒక ఈక్వేషన్స్ ప్రతిపాదించి ఆ ప్రతిపాదించిన ఈక్వేషన్స్ ప్రకారము ఈ భౌతిక ప్రపంచం అనేది ఉంటుంది అని చెప్పాడు. ఎస్పెషల్లీ విద్యుత్ అయస్కాంత తరంగాలు రిలేట్ అయి ఉంటాయి, ఆ రిలేట్ అయినటువంటి అవి ఇలా ఉంటాయి అని చెప్పి చెప్పుకొచ్చాడు అనమాట. ఒక 4 రకాల సిద్ధాంతాలని తీసుకొచ్చాడు. డెల్ క్రాస్ ఈ అనేటటువంటి ఒక సిద్ధాంతము, డెల్ క్రాస్ జే అనేటువంటి ఒక సిద్ధాంతం. అంటే ప్రస్తుతానికి నేనేం వివరించదలుచుకోలేదు. సో అవి మీరు తర్వాత కొంచెం పెద్ద అయ్యే కొద్దీ మీరు నేర్చుకోవచ్చు అనమాట. అలాగే అంతకు ముందు ఉన్నటువంటి సిద్ధాంతాలని ఆయన ఏకీకరించాడు అనమాట. అంటే వాటన్నిటిని ఒక యూనిఫికేషన్ అంటారనమాట. అంతకుముందు ప్రతిపాదించినటువంటి ఫారడే సిద్ధాంతాన్ని కానీ, అంతకుముందు ప్రతిపాదించినటువంటి ఆంపియర్ సిద్ధాంతాన్ని కానీ తీసుకొచ్చి ఒక రకమైనటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీని కొత్తదాన్ని ప్రవేశపెట్టాడు. కొత్తదాన్ని అంటే వాటన్నిటిని యూనిఫికేషన్ చేసి ఈ విధంగా ఉంటుంది అని చెప్పి తీసుకొచ్చాడు. పిల్లలు అర్థమవుతుందా నేనేం చెప్తున్నాను? సో అలా యూనిఫికేషన్ చేసిన తర్వాత సో ఆ ప్రూఫ్ లేని కారణంగా ఆయన్ని చాలా వరకు ప్రపంచం అనేది ఇగ్నోర్ చేయడం మొదలుపెట్టింది. అంటే ఆయన్ని పట్టించుకోకుండా మానేసి నువ్వు ఒక పిచ్చివాడివి అన్నటువంటి ఒక ముద్ర వేసి పక్కన పెట్టారు. ఆ తర్వాత ఏం జరిగింది అంటే 1895లో మన జగదీష్ చంద్రబోస్ గారు దాని మీద పరిశోధనలు కొనసాగించారు. సో మీకు అప్పుడు తెలుసు కదా, అప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ వాళ్ళు మన మీద వ్యవహరించినటువంటి తీరు, వాళ్ళ యొక్క జాతి అహంకారము, వీటి వలన జగదీష్ చంద్రబోస్ గారు తనకి సంబంధించినటువంటి పరిశోధనలను అప్పటికప్పుడు అకస్మాత్తుగా ఆపివేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఆయన ఆల్మోస్ట్ జేమ్స్ క్లర్క్ మ్యాక్స్వెల్ థియరీని ప్రూవ్ చేశాడు అన్నదానికి కూడా ఈ మధ్య కాలంలో కొన్ని ఆధారాలను సేకరించి IEEE అనేటువంటి ఒక విభాగము ప్రచురించిందనమాట ఆయనకి సంబంధించినటువంటి. సో ఈ మధ్యలో అంటే రేడియోని ఇన్వెంట్ చేసింది గిగోలిమో మార్కోని అని చెప్పి ప్రపంచానికి తెలియజేశారు. సో ఆ మార్కోని కంటే ముందు రేడియో ఎక్స్పెరిమెంట్స్ చేసినటువంటి జగదీష్ చంద్ర బోస్ని కావాలని బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ యొక్క జాతీయ అహంకారం వలన ఇగ్నోర్ చేయబడినట్టు అని చెప్పేటటువంటి ఒక హిస్టరీకి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలను కూడా సేకరించి ప్రచురించడం జరిగింది. సో ఆ తర్వాత 1898 అంటే మీకు దాదాపు ఒక 123 సంవత్సరాల క్రితం ఈ హెన్రిచ్ రడాల్ఫ్ హెడ్జ్ అనే ఆయన ఈ సిద్ధాంతాన్ని ప్రూవ్ చేశాడు. ఆయన ప్రూవ్ చేసినటువంటి సిద్ధాంతం ఏంటి అంటే, సో ఆయన ఒక సింపుల్ కెపాసిటర్ అనే దాన్ని తీసుకొని ఆ కెపాసిటర్ మధ్యలో ఒక ఎయిర్ అనేది క్రియేట్ చేసుకున్నాడు అనమాట. అంటే ఇది ఒక పాజిటివ్ ప్లేట్, ఇది ఒక నెగిటివ్ ప్లేట్ తీసుకొని ఆ మధ్యలో ఎయిర్ అనేది ఒకటి క్రియేట్ చేసి ఈ ఎయిర్ ద్వారా ఆ మీడియం ద్వారా, ఎయిర్ అనేటువంటి ఒక మీడియం ద్వారా ఆ వ్యాక్యూమ్ ద్వారా సో మనకి ఆ విద్యుదయస్కాంత తరంగాలు అనేది ప్రవహిస్తాయి అని చెప్పి ఆయన ప్రూవ్ చేసుకొని ప్రూవ్ చేసి మ్యాక్స్వెల్ చెప్పినటువంటి 3 సిద్ధాంతాలని ఆయన ప్రూవ్ చేశాడు. మ్యాక్స్వెల్ ఏం చెప్పాడంటే ఈ విద్యుదయస్కాంత తరంగాలు అనేది రిఫ్లెక్షన్ అనేది ఒక ప్రాపర్టీని ప్రదర్శిస్తుంది. రిఫ్లెక్షన్ తర్వాత రిఫ్రాక్షన్ అనేటువంటి ఇంకొక ప్రాపర్టీని ప్రదర్శిస్తుంది. తర్వాత పోలరైజేషన్ అనేటువంటి ఇంకొక క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ని కలిగి ఉంటుంది. రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్ అండ్ పోలరైజేషన్ అనేటువంటి ఈ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ని కలిగి ఉంటుంది అని చెప్పి ఆయన ప్రతిపాదించడం జరిగింది. సో ఆ ప్రతిపాదించినటువంటి మ్యాక్స్వెల్ ఏదైతే ప్రతిపాదించాడో ఈ హెడ్జ్ అనేది ఎక్స్పెరిమెంటల్ పూర్వకంగా, ఎందుకు అనంటే మీరు హేతువాదులు అని వినుంటారు. హేతువాదులు అంటే ఏంటంటే వాళ్ళు ఈవెన్ దేవుడిని కూడా నమ్మరన్నమాట, ఎందుకంటే దేవుడు కనిపించరు కదా అంటారు. సో అదే విధంగా ఈ విజ్ఞాన శాస్త్రంలో పరిశోధనలు చేసే వాళ్ళు కొంతవరకు ఏ విధంగా తయారవుతారు అని అంటే వాళ్ళకి ఏదైనా కానీ సాక్ష్యాధారాలతో నిరూపించబడితే కానీ వాళ్ళు దాన్ని చూడరు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు డయోడ్ అనేటువంటి ఒక సెమీ కండక్టర్ డివైస్ ఉంటుంది. ఆ డయోడ్ ని మేము ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లో చదువుకున్నప్పుడు
అది పి టైప్ మరియు ఎన్ టైప్ అనేటువంటి ఒక మెటీరియల్స్ ని రెండింటిని కలిపి ఒక సంధిగా తయారు చేయబడుతుంది అంటారు అనమాట. పిఎన్ జంక్షన్ అంటారు అనమాట. పిఎన్ జంక్షన్ డయోడ్ అని చెప్పి దాన్ని పేరుతో పిలుస్తారనమాట. అయితే ఆ డయోడ్ అనేది కొన్ని స్వభావం క్యారెక్టరిస్టిక్, దాని స్వభావం ఏ విధంగా ఉంటుందంటే ఆ డయోడ్ కి ఒక పాజిటివ్ బ్యాటరీ, ఒక పాజిటివ్ సైడ్ ఆఫ్ ద బ్యాటరీ, మీరు టార్చ్ లైట్ ఏది చూసినా కానీ పాజిటివ్ బ్యాటరీ ఉంటుంది, నెగిటివ్ బ్యాటరీ ఉంటుంది, నెగిటివ్ కనెక్షన్ ఉంటుంది. ఇలా పాజిటివ్ కి పి టైపు, నెగిటివ్ కి ఎన్ టైప్ మెటీరియల్ కి కనుక మనము కలిపినట్లయితే కనెక్షన్స్ మనకి ఏ విధమైనటువంటి క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ అనేది తయారవుతుంది అని అంటే మీరు ఈ విధమైనటువంటి ఒక క్యారెక్టరిస్టిక్ తయారవుతుంది. మేము ఇంజనీరింగ్ చదువుకునే మొదటి రోజుల్లో దీనికి సంబంధించినటువంటి ఒక ఎక్స్పెరిమెంట్ అనమాట. ఎక్స్పెరిమెంట్ అంటే మేము యాక్చువల్గా ఆ డయోడ్లన్నీ తీసుకొని దాన్ని ఫిజికల్గా అంటే చూస్తూ కంటికి కనిపించే విధంగా దాన్ని పెట్టుకొని ఇటువంటి ఎక్స్పెరిమెంట్ చేసి వాటినన్నింటినీ రీడింగ్స్ తీసి ఆ రీడింగ్స్ ద్వారా ఇటువంటి కర్వ్ తీసుకొని వచ్చి ఓకే ఇక్కడ అనేటువంటిది కట్-ఇన్ వోల్టేజ్ అనేది ఒకటి ఉంటుంది, దీన్ని దాటిన తర్వాత మళ్ళీ మనకి ఒక కట్-ఇన్ వోల్టేజ్ తర్వాత ఇది ఎక్స్పోనెన్షియల్ గా రైజ్ అవడం అనేది జరుగుతుంది. సో ఈ విధమైనటువంటి కర్వ్ను తీసుకొని దానికి ఒక ఈక్వేషన్ ఒకటి చెప్పి ఉన్నారు థియరం ప్రకారం. I = I0 × e⁻v/β (1) అనేటువంటి ఒక ఈక్వేషన్ చెప్పి ఉన్నారు. దీన్ని ప్రూవ్ చేసిన తర్వాత మాత్రమే అది అంగీకరించబడుతుంది, అదర్వైజ్ అది అంగీకరించబడుతుంది. అందుకని హెన్రిచ్ రడాల్ఫ్ గెడ్జ్ చెప్పిన తర్వాత అది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వ్యవహారం అయింది. హలో, ఏమైనా డౌట్ ఉందా బాబు ఇప్పటి వరకు ఎవరికైనా? నో సార్. ఓకే, థ్యాంక్ యూ బాబు. సో అయితే ఇప్పుడు మీకు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పదలుచుకున్నాను. మీకు బాగా అవగాహన ఉన్నట్టయితే మొదటి ప్రపంచ యుద్ధం అనేది జరిగింది, అది 1910, సో 1920 ఆ ప్రాంతంలో 1919కి అయిపోయింది అని చెప్పి అంటారనమాట. ఫస్ట్ వరల్డ్ వార్ అంటారనమాట, ఆర్ వరల్డ్ వార్ 1. సో అదే విధంగా వరల్డ్ వార్ 2 అనేది కూడా, ఇవన్నీ కూడా చరిత్ర మన శ్రీశ్రీ గారు చెప్పినట్టు ఏ చరిత్ర చూసినా, ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అనే దానికి ఈ మొదటి ప్రపంచ యుద్ధం మరియు రెండో ప్రపంచ యుద్ధం అనేవి రెండు ఉదాహరణలు. సో అలా చాలా యుద్ధాలు జరిగాయి చాలా దేశాల్లో, కానీ ఇవి మాత్రం మహాసంగ్రామాలు అని, ప్రపంచ యుద్ధాలు అని ఎందుకు పేరు పెట్టారు అని అంటే చాలా మంది చనిపోయారు, చాలా దేశాలు అందులో పాల్గొన్నాయి. అంటే మోడర్నైజేషన్, మోడర్న్ సైన్స్, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది స్టార్ట్ అయిన తర్వాత జరిగినటువంటి వార్స్ కింద చెప్తారనమాట వీటిని. అందులో రెండవ ప్రపంచ యుద్ధం అనేది అమిత భీకరమైనది. సో అందులో మీకు ఒక చిన్న ఉదాహరణ నేను చెప్పదలుచుకున్నాను. రాడార్ ఎక్కడ పుట్టింది అనేది మీకు చెప్పదలుచుకున్నాను అనమాట. దాని గురించి ఇది నేను వేయదలుచుకున్నాను. ఒక రెండవ ప్రపంచ యుద్ధం అనేది మీకు రెడ్ తో ఉన్నది యూరప్ పటం అనమాట. నేను అంత గట్టిగా గీయలేకపోతున్నాను. సో పర్ఫెక్ట్ గా మీరు ఇక్కడ ఫ్రాన్స్ అనేటువంటి దేశము, ఇక్కడ దానికి భాగంగా జర్మనీ అనేటువంటి దేశము, అలాగా ఆస్ట్రియా, ఇటలీ, రకరకాల దేశాలు, జర్మనీకి కొంచెం ముందు భాగం పోలాండ్ అనేటువంటి ఒక దేశం. సో జర్మనీ అనేవాళ్ళు మొదటి ప్రపంచ యుద్ధంలో ఓడిపోయిన తర్వాత బ్రిటిష్ అనేది రవి అస్తమించిన సామ్రాజ్యం అనేటువంటి పేరు మీరు విని ఉంటారు. సో వాళ్ళకి మన ఆఫ్రికా దేశంతో కానీ, అలాగే మన భారతదేశంతో కానీ చాలా దేశాల్లో వాళ్ళు బాగా వేశారనమాట. వచ్చి కాలనైజేషన్ అని చెప్పి అంటారు కదా. సో ఆ కాలనైజేషన్ లో భాగంగా మనది అఖండ భారతం, ఈవెన్ ఇంక్లూడింగ్ పాకిస్తాన్ కూడా ఆ రోజుల్లో మనకి భాగంగానే ఉండింది. సో ఈ గ్రేట్ హిమాలయ పర్వతాలు మొత్తాన్ని ఆక్యుపై చేసుకున్నారు. అంటే విభజించి పాలించు అనేటువంటి ఒక కుటిల నీతిని తీసుకొని వచ్చి వాళ్ళు మన మీద ఇటువంటి ప్రయోగాలని ప్రదర్శించి మనల్ని ఆక్రమించి మన దేశ సంపదనంతా దోచుకొని వెళ్ళిపోయారు. సో ఆ వెళ్ళిపోయిన కారణం చేత వాళ్ళతో జర్మనీ వాళ్ళకి మొదటి ప్రపంచ యుద్ధంలో ఓడిపోయిన తర్వాత వాళ్ళకి తగాదాలు ఏర్పడి, ఆ తగాదాలు కాస్త రెండో ప్రపంచ యుద్ధానికి దారితీసింది. అది 1939 నుంచి 1945 వరకు జరిగింది. అంటే నేను సోషల్ సైన్స్ మీకు చెప్తున్నాను. హలో, సో 6 సంవత్సరాలు జరిగిన యుద్ధంలో
వీళ్ళు జర్మన్ చాలా భీకరమైనటువంటి యుద్ధం చేసేవాళ్ళు అనమాట. ఇంకా ఉదాహరణ మీకు చెప్పాలి అని అంటే జర్మన్స్ హ్యాడ్ సుపీరియర్ ఎయిర్ పవర్ అంటే ఏంటంటే వాళ్ళ యొక్క యుద్ధ విమానాలు. సో ఆ యుద్ధ విమానాలు అనేవి చాలా సొఫిస్టికేటెడ్ గా ఉండేవి. ఆ యుద్ధ విమానాలతో వాళ్ళు చాలా చిన్న దేశం, మన దగ్గర ఉన్నటువంటి 13 జిల్లాల్లో ఇప్పుడు విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ లోని ఆ 13 జిల్లాల్లోని ఒక 7-8 జిల్లాల భౌగోళిక ప్రాంతంగా కూడా ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్ ఉండదు అనమాట. దాన్ని యునైటెడ్ కింగ్డమ్ అని పేరు పెట్టి పిలుస్తారు. వాళ్ళు అంత చిన్న దేశం వచ్చి ఇన్ని ప్రపంచ దేశాలను ఆక్యుపై చేసి ఇందులో చాలా కీగా ప్రదర్శిస్తూ వెళ్ళిందనమాట. సో ఈ జర్మన్స్ ఈ ఎయిర్ పవర్ వేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ మీద, సో వాళ్ళకి ఏ రకమైనటువంటి ఆన్సర్ లేదు. లండన్ డిస్ట్రాయ్ అయిపోతూ ఉంది. ఆ తర్వాత రకరకాల నగరాలు ఇంగ్లాండ్ లో వివిధ నగరాలపై భీకరమైనటువంటి దాడులతో విరుచుకుపడుతూ ఉన్నటువంటి ఈ జర్మన్స్ మీదకి ఏ రకమైనటువంటి ఇది చేయలేక నిస్సహాయ స్థితిలో ఉండిపోయినటువంటి బ్రిటన్ కి ఒక ఔషధం లాగా ఈ రాడార్ అనే పరికరం తగిలింది అనమాట. సో దాన్ని చైన్ హోమ్ రాడార్ అని పిలుస్తారు. ఆ చైన్ హోమ్ రాడార్ ని వాళ్ళు ఈ విధంగా డిజైన్ చేసుకొని, అది ఇనిషియల్ గా 30 మెగాహెర్ట్జ్ అంటే 30 × 10⁶ అనేటువంటి సైకిల్స్ పర్ సెకండ్ అనేటువంటి ఒక పౌనఃపున్యం దగ్గర, ఫ్రీక్వెన్సీ దగ్గర దాన్ని వాళ్ళు ఉపయోగించడం ప్రారంభించారు. అంటే ఉపయోగించడం ప్రారంభించిన తర్వాత ఏం చేస్తుంది? సో అది ఏం చేస్తుంది అని అంటే 150 కిలోమీటర్స్ దగ్గరికి, సో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి చైన్ హోమ్ రాడారు ఆ విమానము బ్రిటన్ దగ్గరకు వస్తూ ఉంది అని తెలిసిన తర్వాత 150 కిలోమీటర్ దగ్గరికి అది విద్యుదయస్కాంత రేడియో తరంగాల్ని పంపించి దానికి సంబంధించినటువంటి ఎకో ప్రతిధ్వని అని మనం వినుంటాం. అదే విధంగా ఇది ఎకో అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీకి సంబంధించినటువంటి బాబు. సో పిల్లలు మాట్లాడుతూ ఉన్నారమ్మా, మీరు మాట్లాడితే నేను చెప్పేది అవతల వాళ్ళకి వినిపించదు. చాలా మంది జాగ్రత్తగా జిజ్ఞాసతో వింటూ ఉన్నారు. దయచేసి మీరు మీ మైక్ ని మ్యూట్ చేసుకోండి, సో దట్ నేను చెప్పేది వాళ్ళకి అవగాహనగా ఏర్పడుతుంది. సో మీకు నేను తర్వాత కూడా చెప్పడం అనేది చెప్పగలుగుతాను. మీ ప్రిన్సిపల్ గారు వీళ్ళు పర్మిట్ చేస్తే నాకు ఎప్పుడు ఫ్రీ టైం దొరికినా కానీ మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సో దయచేసి మీరేంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ 45 మినిట్స్ వ్యవధిని మీరు పూర్తిగా ఉపయోగించుకునే విధంగా మనం ప్రయత్నం చేద్దాం. సో తర్వాత మీకు నేను దీనికి సంబంధించిన అంటే నా ఉద్దేశం ఏంటంటే హిస్టరీ అంటే మీకు తెలుసు కదా, దానికి సంబంధించినటువంటి వ్యవహారం మీకు కనుక చెప్పినట్లయితే మీకు దాని మీద అవగాహన, జిజ్ఞాస ఎక్కువ పెరిగి మరింత నేర్చుకునేదానికి మీకు దాని మీద ఒక ఇంట్రెస్ట్ అనేది ఏర్పడాలనేటువంటి ఒక ఉద్దేశం కింద నేను ఈ విధంగా మీకు చెప్తున్నాను. సో ఐ కెన్ ఆల్సో టీచ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆల్సో యాజ్ వెల్. బట్ ఏంటంటే తెలుగులో చెప్పడం వల్ల ఈ మధ్య సైంటిఫిక్ ప్రూఫ్స్ ఏమి జరిగాయంటే తెలుగులో ఏది మీరు నేర్చుకున్నా కానీ అంత ఈజీగా మర్చిపోరు, మీ హృదయానికి అది హత్తుకుంటుంది అనేటువంటి భావన కింద ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అదర్ ఇనిషియేటివ్స్ కానీ, ఐఐటి మద్రాస్ భారతీయ స్క్రిప్ట్ కానీ, ఇవన్నీ ఏంటంటే మన మాతృభాషలో మనము ఈ విజ్ఞాన శాస్త్రాన్ని, ఈ గణిత శాస్త్రాన్ని, ఈ ఇంజనీరింగ్ విభాగాలని అన్నింటినీ కూడా పరిశీలించాలని చెప్పి, చదువుకోవాలని చెప్పినటువంటి ఒక ఇది అది చేస్తేనే నూతన ఆవిష్కరణలు, ఇన్నోవేషన్ తర్వాత ఇటువంటి అన్ని జరుగుతాయనేది ఒక సైంటిఫిక్ స్టడీ నిరూపించబడినటువంటి సిద్ధాంతం అనమాట. అందుకని నేను ఇది మొదటి విక్రమ్ కుమార్ గారు నాకు అవకాశం కలుగజేసిన తర్వాత మొట్టమొదటిసారి నేను తెలుగులో సంభాషించడానికి ప్రయత్నిస్తున్నాను. నాకు తెలియదు నేను ఏ విధంగా మాట్లాడుతున్నాను, మీరే చెప్పాలి తర్వాత. సో తెలుగుని ఏ విధంగా ఉపయోగించగలుగుతున్నాను అని. సో అయితే వీళ్ళు 30 మెగాహెర్ట్జ్ అనేటువంటి ఫ్రీక్వెన్సీ దగ్గర ఆ 150 కిలోమీటర్స్ దగ్గర అర్లీ వార్నింగ్ అంటారు అనమాట. అర్లీ వార్నింగ్ అంటే ముందుగానే హెచ్చరించడం, ముందుగా హెచ్చరించేటువంటి ఒక పద్ధతిని కనిపెట్టారు ఈ రేడియో తరంగాల ద్వారా. సో దానికి రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్ అంటే ఏంటి? సో ఇప్పుడు మీకు రేంజింగ్ అనేటువంటి ప్రిన్సిపల్ ని నేను సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెక్చర్ రాడార్ కాబట్టి. సో మీకు
డిస్టెన్స్ మీరు దీని గురించి చదివి ఉంటారు. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఇంటూ టైం. సో దీన్నే తెలుగులో చెప్పాలి అని అంటే దూరం ఈజ్ ఈక్వల్ టు వేగం, ఓకే, ఇంటూ సమయం, కాలం అని పిలుస్తాం అన్నమాట భౌతిక శాస్త్ర పరిభాషలో. వేగం ఇంటూ కాలం. సో ఈ సింపుల్ ఫిజిక్స్ ప్రిన్సిపల్ బేస్డ్ భౌతిక శాస్త్ర సూత్రీకరణ ద్వారా వాళ్ళు ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అనేది మీకు ఆ టార్గెట్ దగ్గరికి, టార్గెట్ అంటే మనం ఏదైతే మనం చూడాలనుకుంటున్నామో ఈ ఎలక్ట్రానిక్ ఐ అంటారనమాట దీన్ని. అంటే ఇది ఒక కన్ను లాగా పనిచేస్తుంది. ఎలక్ట్రానిక్ కన్ను అని పిలవచ్చు మేము రాడార్ని ఎలక్ట్రానిక్ కన్ను అని పిలుస్తారు అనమాట. ఎందుకంటే మనం చూస్తే దగ్గరగా చూడగలుగుతాం, రాడార్ చూస్తే సుదూర ప్రాంతాల వరకు చూడగలుగుతుంది. ఈవెన్ థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ వరకు చూడగలుగుతుంది. అంటే 100,000 లక్ష కిలోమీటర్ల వరకు కూడా రాడార్ చూడగలుగుతుంది అనమాట. ఆ విద్యుదయస్కాంత తరంగాలు అంత దూరం ప్రయాణించగలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో ఓకే, సో ఈ విధంగా మీకు కనిపిస్తూ ఉందా అంటే నేను రాసేది మీకు బోర్డు మీద రాసేది కనిపిస్తూ ఉందా? కనిపించడం లేదా? హలో ఏమండి, కనిపిస్తూ ఉందా నేను బోర్డు మీద రాసేది? ఒక్క నిమిషం. అయ్యో ఒక్క నిమిషం. స్క్రీన్ షేర్ చేసే ఉన్నానమ్మా నా ప్రకారం నేను. కనిపిస్తూ ఉందా? నేను ఇంతకు ముందు రాసింది ఏది కూడా మీకు కనిపించలేదా? ఇవేమి కనిపించలేదా? అయ్యో మీకు చెప్పుకుంటా. ఏమీ కనిపించలేదు సార్, కానీ అర్థమైంది సార్. ఓకే ఓకే సరే, ఒక్కసారి నేను ఏం చెప్తున్నాను ఇక్కడ చూడండి. నేను జేమ్స్ క్లర్క్ మ్యాక్స్వెల్ అని రాశాను, జగదీష్ చంద్రబోస్ అని రాశాను, తర్వాత హెన్రిచ్ రడాల్ఫ్ హెడ్జ్ అని రాశాను. ఈ ఫిజికల్ వేవ్ ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుందని రాశాను. దీన్ని యాంప్లిట్యూడ్ అంటారు, ఇది సైన్ వేవ్ ఫామ్, ఇది ఫ్రీక్వెన్సీకి సంబంధించింది, ఇది టైము, తర్వాత దీన్ని ఫేస్ అనేటువంటి ఒక పదాన్ని ఉపయోగిస్తారు. సో ఈ డయోడ్ అనే దానికి సంబంధించింది సింపుల్ గా మీకు అర్థం అవడం కోసం దీన్ని ఒకటి డ్రా చేశాను. తర్వాత ఈ ప్రపంచ పటాన్ని కూడా సింపుల్ గా డ్రా చేసి మీకు జర్మన్ అనేవాళ్ళు ఏ విధంగా వరల్డ్ వార్ లో అడ్వాన్స్మెంట్ తీసుకొని, అంటే చాలా అడ్వాన్స్మెంట్ స్టేజ్కి వెళ్ళిపోయారండి. ఆ స్టేజ్ లో ఏం చేశారంటే వీళ్ళకి ఒక ఔషధం లాగా, ఒక కల్పవృక్షం లాగా, ఒక ఐరావతం లాగా ఈ యొక్క రాడార్ అనేది పనిచేసింది అనమాట ఆ యుద్ధంలో. ఎందుకు వాళ్ళు దాన్ని కనిపెట్టారో తెలియదు కానీ, సో దానివల్ల ఏం జరిగింది అని అంటే జర్మన్స్ చాలా చాలా యుద్ధ విమానాలను తీసుకొని ఈ బ్రిటన్ సామ్రాజ్యం మీదకి విరుచుకు పడిపోయేవాళ్ళు. మొన్న నేను ఏదో టీవీలో వింటూ ఉన్నాను, మనం కూడా వాళ్ళలో బ్రిటిష్ వాళ్ళతో భాగంగా ఉన్నాం కాబట్టి ఈవెన్ ఇండియాని కూడా వాళ్ళు బాంబులు వేయడానికి వచ్చేవాళ్ళు అని చెప్పి విశాఖపట్నంలో ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీని ఖాళీ చేసి గుంటూరు మార్చారు. హలో యా, గుంటూరుకి వాళ్ళు దాన్ని ఇది చేశారు అని చెప్పి కూడా చెప్పుకుంటూ ఉంటారు హిస్టరీలో. సో దాని ప్రకారం ఏంటంటే ఈ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఇంటూ టైం అనేటువంటి ఒక ప్రాంతం, దూరం ఈజ్ ఈక్వల్ టు వేగము ఇంటూ కాలం. దీని ప్రకారం ఏం జరుగుతుంది అని అంటే ఇది ఈ రేడియో తరంగాలు అనేవి ఈ విధమైనటువంటి తరంగాలు దాని వరకు వెళ్ళి, సో అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక చిన్న తరంగాలు అంటే యాంప్లిట్యూడ్ లో చాలా చిన్న తరంగాలు దీనికి మళ్ళీ చేరుతాయి అన్నమాట. ఇందులో ట్రాన్స్మిటర్ రిసీవర్ అనేటువంటి రెండు భాగాలు ఉంటాయి. ఆ ట్రాన్స్మిటర్ రిసీవర్ అనేటువంటి రెండు భాగాల ద్వారా ట్రాన్స్మిటర్ ద్వారా ఇది పంపిస్తుంది, రిసీవర్ ద్వారా ఈ ఇంకా లైట్ బ్లూ కలర్ లో ఉండేటువంటి ఒక సిగ్నల్ రివర్స్ లో వస్తుంది. దాన్ని ఉపయోగించుకొని కోరిలేషన్ అనేటువంటి కొన్ని పద్ధతుల ద్వారా దాన్ని సిగ్నల్ టార్గెట్ ఉందా లేదా అనేటువంటి ఒక దాన్ని నిర్దేశిస్తాం అన్నమాట. ఆ నిర్దేశించినప్పుడు ఇక్కడ వాడేటువంటి ఒక సిద్ధాంతం, ఒక సూత్రీకరణ ఏంటంటే ఇది డిస్టెన్స్ ఆర్ దూరంలో ఉంది అని అనుకుంటే ఇది విద్యుదయస్కాంత తరంగము ఆడకి వెళ్ళి మళ్ళీ వెనక్కి రావాలి కదా. అంటే మీరు విజయవాడ దగ్గర ఉన్నారు, విజయవాడ నుంచి ఏలూరుకు పోయి ఏలూరు నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చేసేయాలి అని అంటే విజయవాడ నుంచి ఏలూరుకి 50 కిలోమీటర్ల దూరం ఉంది అని అనుకుంటే విజయవాడ నుంచి ఏలూరుకి
సో మళ్ళీ ఏలూరు నుంచి విజయవాడకు కూడా వచ్చేయాలి కదా, మీరు వచ్చేస్తేనే కదా మీరు విజయవాడ దగ్గర మీరు మళ్ళీ చేరతారు. ఆ విధంగా విద్యుదయస్కాంత తరంగాన్ని మీరు పంపించిన తర్వాత అది ఏలూరు అనేది టార్గెట్ అనుకుంటే అక్కడి నుంచి చేరి మళ్ళీ మీకు వెనక్కి మీరు వచ్చేయాలి. కాబట్టి యూ విల్ బి కమింగ్ బ్యాక్ టు విజయవాడ. అంటే మీరు 100 కిలోమీటర్లు అనేది 100 కిలోమీటర్లు అనేది 100 కిలోమీటర్లు అనేది మీరు ప్రయాణం చేయడం జరుగుతుంది. సో అదే విధంగా ఇక్కడ 2R అనేటువంటి డిస్టెన్స్, ఆర్ అనేది చేంజ్ అవ్వచ్చు, అందుకని నేను ఆర్ అన్నాను, దాన్ని రేంజ్ అంటాను. ఓకే, S = VT. సో ఈ విద్యుదయస్కాంత తరంగాలు అనేది స్పీడ్ ఆఫ్ లైట్ తో ప్రయాణం చేయడం జరుగుతుంది. సో అందుకోసం ఈ స్పీడ్ ఆఫ్ లైట్ తో ప్రయాణం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ విద్యుదయస్కాంత తరంగాలు మనము వీటిని బేస్ చేసుకొని 2R = CT అనేటువంటి ఒక ప్రిన్సిపల్ ద్వారా R = CT/2 అనే దాని ద్వారా రేంజ్ ని డిటర్మైన్ చేయగలిగారు. సో ఆ విధంగా రేంజ్ ని డిటర్మైన్ చేస్తూ మళ్ళీ డాప్లర్ అనేటువంటిది అది మీకు కొంచెం పెద్దదవుతుంది, నేను ఇప్పుడే దాని గురించి చెప్పను. మళ్ళీ మీరు జిజ్ఞాస కలిగినటువంటి విద్యార్థులంతా సమీకరించి మీ ఇంద్రాణి మేడం ప్రిన్సిపాల్ గారు మళ్ళీ మాట్లాడిన అయితే నేను ఈ డాప్లర్ అనేది మిగిలినటువంటిది చేస్తూ ఆన్లైన్లో మేము ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు మీకు దీని గురించిన అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేస్తాను. సో ఇప్పుడు ఏంటంటే రేంజింగ్ అనేటువంటిది రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్ అన్నారు కదా, రాడార్ అంటే రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్. సో ఆ రేంజ్ అనేది అంటే ఇక్కడ వచ్చిన తర్వాత పీక్ అనేది మీకు ఏర్పడిన తర్వాత మీ స్కోప్ లో మీరు దానికి సంబంధించినటువంటి టార్గెట్ డిటర్మినేషన్ అనేది చేయగలుగుతారు అనమాట. సో దాని గురించి మీకు ఒక అవగాహన ఏర్పడుతుంది. సో మీరు ఏంటంటే చిన్న స్థాయిలో ఉన్నారు కాబట్టి, స్కూల్ పిల్లలు కాబట్టి నేను ఎక్కువ దీని గురించి చెప్పదలుచుకోలేదండి మీకు. సో మీకు అవసరం ఏర్పడింది, మీరు నేర్చుకోవాలి అని ఒక గ్రూప్ ఆఫ్ పిల్లలు ఒక 20-30 మంది ఏర్పడినట్లయితే వాళ్ళకి నేను కొంచెం స్పెషల్ ట్రైనింగ్ దీని మీద ఏర్పాటు చేయడానికి ఈవెన్ నా తరపున కానీ మా కంపెనీ తరపున కానీ మీకు ఒక రకమైనటువంటి అవగాహన కనిపించే విధంగా చేయడానికి వీలవుతుంది. ఎందుకంటే అందరికీ చెప్పడం అనేది ఇది కొంచెం సాహసమే అవుతుంది. సో అందు గురించి నేను ఏం చేయదలుచుకున్నానంటే మీకు దీనికి సంబంధించినటువంటి ఈ వివరాలన్నింటినీ మీకు పొందుపరిచి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మీరు కూడా నాకు ఈమెయిల్ రాయడం చేత అయిన వాళ్ళైతే ఈమెయిల్ ద్వారా రాసినట్లయితే మీకు దానికి సంబంధించిన వ్యవహారాన్ని నేను చేరవేయగలుగుతాను. అలాగే మీరు విక్రమ్ కుమార్ గారు మీకు ఆల్రెడీ పరిచయం ఉన్నారు కాబట్టి వన్స్ ఈ లాక్డౌన్ అది అంతా అయిన తర్వాత ఒకసారి మేము కూడా ఫిజికల్ గా వచ్చి విజిట్ చేయాలని ఉంది. యాక్చువల్ గా మీ అందరితో ఫిజికల్ గా ముచ్చటించాలని, దీని గురించినటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని మీకు అందించాలని చెప్పి నేను అభిలషిస్తున్నాను. అది ఏ విధంగా సాకారం అవుతుందో చూడాలి. సో దాని గురించి ఏంటంటే ఇప్పుడు మీకు ఏమైనటువంటి డౌట్స్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా, లేదంటే ఏమైనా మీరు చెప్పదలుచుకున్నా, సార్ మీరు ఇలా కాదు ఇంకొంచెం బాగా చెప్పు ఉండాలి, మేము అలా ఎక్స్పెక్ట్ చేసాం ఇలా ఎక్స్పెక్ట్ చేసామని చెప్పినా కానీ నేను రెడీగా మీ నుంచి వినడానికి స్వీకరించడానికి రెడీగా ఉన్నాను. సో ఎందుకంటే మీరు నిర్దేశించినటువంటి 45 నిమిషాల టైం అయిపోయింది కాబట్టి. సో మేడం, దట్స్ ఆల్ ఫ్రమ్ మై ఎండ్. Children, you can ask any questions if you have. సార్ కొంచెం సెషన్ తీసుకోవచ్చు కదా సార్? ఏందమ్మా, ఇంకొంచెం సేపు చెప్పచ్చా? తీసుకోవచ్చు కదా? ఇంకొంచెం సేపు లెసన్ తీసుకోవచ్చు కదా? నేను తీసుకునే దానికి రెడీగానే ఉన్నాను, మీ మేడం పర్మిట్ చేయాలి. హలో, క్యారీ ఆన్ సార్, నో ప్రాబ్లం. ఓకే. సో అంటే పిల్లలకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్ టైం వింటున్నారు కదా అనేటువంటి ఒక దీని కింద. సరే, మీరు కొంచెం సమయం ఇచ్చినట్టయితే నేను కొంచెం, నాకు 12 గంటలకు వేరే క్లాస్ ఉంది, పర్వాలేదు. సో నేను ఖచ్చితంగా ఇంకొంచెం సేపు మీకోసం నేను సమయాన్ని వెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాను. ఐ విల్ డూ దట్. సో ఈ విధంగా, సో ఇప్పుడు తెలుగులో చెప్పడం అనేది మీకు బాగా ఇదిగా ఉందా అండి? వినిపిస్తూ ఉందా? అర్థమవుతూ ఉందా నేను ఏం చెప్తున్నాను? హలో సార్ మీరు తెలుగులోనే చెప్పండి, తెలుగులోనే బాగుంది. సరే.
వెరీ గుడ్. సో మీ యొక్క ఆ విధమైనటువంటి రెస్పాన్స్ అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఈవెన్ మా స్టూడెంట్స్ కూడా మాకు ఇమీడియట్ గా రెస్పాన్స్ అనేది ఇవ్వరు, చాలా బోల్డ్ గా చెప్తున్నారు బాబు, చాలా సంతోషంగా ఉంది. సో ఇప్పుడు ఈ దూరము ఈజ్ ఈక్వల్ టు వేగం ఇంటూ కాలం అనేటువంటి ఒక ప్రిన్సిపల్ ద్వారా మనము ఈ రేంజింగ్ అనే దాన్ని చేయగలుగుతున్నాం. అదేవిధంగా ఇంకొక ఇంపార్టెంట్ వ్యవహారాన్ని మీకు డాప్లర్ అనే దాన్ని జస్ట్ నేను నిర్వచించి వదిలేస్తాను. డాప్లర్ అంటే ఏంటి అని మీకు ఒక ఉదాహరణ చెబుతూ దాన్ని నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈ డాప్లర్ అనే ఆయన కూడా హెడ్జ్ లాగానే సైంటిస్టు, ఒక కనిపెట్టినటువంటి ఆయన, అందుకని దానికి డాప్లర్ ఎఫెక్ట్ అనేటువంటి ఒక పేరుని ప్రతిపాదించారు. ఆ డాప్లర్ ఎఫెక్ట్ అనేటువంటి ఒక పేరు ద్వారా ఈ విధమైనటువంటి వ్యవహారం అనేది ఏర్పడింది. అసలు ఏంది డాప్లర్ ఎఫెక్ట్? మీరు ఈ మధ్య ఈ కరోనా కాలాన్ని బాగా గమనిస్తూ ఉన్నట్లయితే దీనికి సంబంధించినటువంటి సో ఇంతకుముందు మీకు చెప్పిన విధంగా నేను ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ తీటా, ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ తీటా అనేటువంటి ఒక దీన్ని మనము వేవ్ ఫామ్ అని పిలుస్తాం అన్నమాట. మీరు ఎక్స్ ఆఫ్ టీ అని కానీ ఎస్ ఆఫ్ టీ అని కానీ ఏదో ఒక విధమైనటువంటి, అంటే ఇది కాలంతో వేరీ అయ్యేటువంటి, అంటే టైం వేరియింగ్ ఫంక్షన్ అని అంటారు అనమాట. అంటే ఈ యొక్క ఫంక్షన్ అనేది ఏదైతే మ్యాథమెటికల్ ఫంక్షన్ మనం తీసుకున్నామో ఈ ఫంక్షన్ అనేది టైంతో పాటు వేరీ అవుతుంది అనేటువంటి ఒక దీని కింద మనం ఏర్పాటు చేసినటువంటి ఒక ఇది. సో ఇది ఈ విధమైనటువంటి ఒక క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ని ప్రదర్శిస్తూ ఉంటుంది. నేను గ్రీన్ లో రాసిన ప్రకారం ఇది వెళ్తూ ఉంటుంది. దీన్ని పీరియాడిక్ ఫంక్షన్ అని కూడా పిలుస్తారనమాట. ఎందుకంటే ఒక కాలం, ఒక పీరియడ్, ఒక టైం పీరియడ్ టీ తర్వాత ఇది మళ్ళీ అదే విధంగా రిపీట్ అవుతూ వెళ్తుంది అనమాట. ఆ విధంగా ఇన్ఫైనైట్ ద్వారా మనం నిర్వచించలేనటువంటి సమయం వరకు ఇది ఈ విధంగా రిపీట్ అవుతూ వెళ్తూ ఉంటుంది. కాబట్టి దీన్ని పీరియాడిక్ ఫంక్షన్ అని పిలుస్తారు. ఈ ఫంక్షన్ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక మీరు ధ్వని అని వింటుంటారు, సౌండ్. సో 343 మీటర్స్ పర్ సెకండ్ వేగంతో అది ప్రయాణిస్తుంది అనమాట. ఈ డాప్లర్ ఎఫెక్ట్ ని నిర్వచించడానికి మీకు ఒక చిన్న అంబులెన్స్ అనే దాన్ని తీసుకుంటున్నాను. నేను బొమ్మ సరిగ్గా గీయలేకపోతున్నాను, బట్ ఇక్కడ అంబులెన్స్ పైన మీకు ఒక బ్లూ ఇదితో కలిగినటువంటి ఒక సైరన్ అనేది వేసుకుంటూ అది వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇల్లు ఇక్కడ ఏర్పడి మీరు ఇంట్లో మీ రూమ్ లో ఉన్నప్పుడు కిటికీ ద్వారా మీరు దానికి సంబంధించినటువంటి ఆ ధ్వని తరంగాలను మీరు వింటూ ఉంటారు అనమాట. ఆ ధ్వని తరంగాలను మీరు వినేటప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఆ కిటికీ ద్వారా మీరు వినేటప్పుడు అంబులెన్స్ కి మీకు సమీపంగా వెళ్తూ ఉంది, అంటే మీకు దగ్గరగా వెళ్తూ ఉంది, ఇట్ ఈస్ వెరీ వెరీ క్లోజ్ టు యూ అన్నప్పుడు మీకు జరిగేటువంటి ఒక పద్ధతి ఏ విధంగా ఏర్పడుతుంది అని అంటే, వెరీ క్లోజ్ గా ఉన్నప్పుడు ఏర్పడినటువంటి వెరీ వెరీ క్లోజ్ అంటే మీరు చాలా దగ్గరగా చాలా భీకరమైనటువంటి సౌండ్ ని వింటారనమాట. చాలా హైగా ఏర్పడినటువంటి ఒక చాలా దగ్గరగా, చాలా ఇబ్బందికరంగా కూడా అనిపిస్తుంది, ఒక్కోసారి భయం కూడా వేస్తుంది, ఎందుకంటే అంత పెద్ద అంబులెన్స్ శబ్దం వేస్తున్నట్టు ఏం జరిగిపోయిందో. అదేవిధంగా ఆ అంబులెన్స్ అనేది మీకు దూరంగా వెళ్తూ ఉంది అని అనుకుంటే, ఆ అంబులెన్స్ దూరంగా వెళ్తూ ఉంది అని అనుకుంటే మీకు దానికి సంబంధించినటువంటి ధ్వని తరంగాలని మీరు వినేటప్పుడు చాలా ఈ విధమైనటువంటి దీంతో వింటారనమాట. అంటే అది ఫ్రీక్వెన్సీ చాలా ఒక తరంగానికి ఇంకొక తరంగానికి ఏర్పడినటువంటి వ్యవధి చాలా ఎక్కువ ఉంటుంది. కానీ మీకు దగ్గరగా ఉన్నప్పుడు అది చాలా ఫ్రీక్వెంట్ గా వింటూ ఉంటారనమాట. సో దాన్నే ఆయన డాప్లర్ సాపేక్ష సిద్ధాంతం అని, ఆయన సాపేక్ష సిద్ధాంతాన్ని అంటే రిలేటివ్ థియరీని ఆయన ప్రతిపాదించి దాని ద్వారా ఏం చెప్పాడు అని అంటే, మనకి ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ, మనం పంపించినటువంటి ఫ్రీక్వెన్సీ, దీన్ని 2πfc అని కూడా రాసుకోవచ్చు. ఆ ఎఫ్సి అనేది 2πfcలో ఎఫ్సి అనేది మనకి ఫ్రీక్వెన్సీ పౌనఃపున్యం అయితే, మనం వినేటువంటి ఫ్రీక్వెన్సీ ఎఫ్సి +or - ఎఫ్డి అనేటువంటి ఒక
రిటర్న్ ఫ్రీక్వెన్సీని మీరు రిసీవ్ చేసుకుంటారు. రిసీవ్డ్ ఫ్రీక్వెన్సీ అనేది ఎఫ్సి ప్లస్ ఆర్ మైనస్ ఎఫ్డి అనే దాన్ని రిసీవ్ చేసుకుంటారు. కొన్ని పరిస్థితుల్లో ఒకవేళ ఈ వెహికల్ అనేది ఒకే దగ్గర ఉండి చేస్తూ ఉన్నప్పుడు, ఈ వెహికల్ అనేది అక్కడి నుంచి కదలకుండా ఉండి చేస్తూ ఉన్నప్పుడు మీరు వినేటువంటి ఒక ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో అది కాన్స్టెంట్ గా వింటూ ఉంటారు. అంటే కాన్స్టెంట్ గా ఎఫ్సి ప్లస్ ఎఫ్డి అనేది ఏర్పడుతుంది. బట్ దానివల్ల మీకు వినేటువంటి ఫ్రీక్వెన్సీ దాన్ని ఎఫ్సి డాష్ అని చెప్పి రాసేసుకోవచ్చు అనమాట. అంటే మీరు వినేటువంటి ఒక ఫ్రీక్వెన్సీ అనేది స్థిరంగా ఉంటుంది. ఆ పౌనఃపున్యం అనేది మారదు, స్థిరంగా ఉండి కాన్స్టెంట్ గా ఉంటుంది అనమాట. సో అలా కాకుండా మీరు దీన్ని ఇది చేస్తూ వెళ్ళారనుకోండి, అప్పుడు ఆ పౌనఃపున్యం అనేది వేరీ అవుతుంది. పౌనఃపున్యం ఈ రెడ్తో సూచించిన విధంగా పౌనఃపున్యం అనేది చాలా హైగాను వినిపిస్తుంది. ఆ హైగా వినిపించినప్పుడు మీకు వినేటువంటి పౌనఃపున్యాన్ని ఎఫ్సి ప్లస్ ఎఫ్డి అంటారు. సో ఈ విధంగా నేను ఇక్కడ సూచించిన విధంగా ఈ వ్యవధి ఒక తరంగానికి ఇంకొక తరంగానికి ఈ విధంగా నేను సూచించిన విధంగా మీకు వ్యవధి ఎక్కువ ఉన్నట్లు వస్తే దాన్ని ఎఫ్సి మైనస్ ఎఫ్డి అంటారు. సో ఇక్కడ రిలేటివిటీ ప్రకారం అంటే సాపేక్షంగా ఇక్కడ తక్కువ ఫ్రీక్వెన్సీని కలిగి ఉండడం, సాపేక్షంగా ఇక్కడ ఎక్కువ ఫ్రీక్వెన్సీని కలిగి ఉండడం అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దీన్ని ఏమని పిలుస్తాము అని అంటే, సో దీన్ని డాప్లర్ ఎఫెక్ట్ అని పిలుస్తాము. డాప్లర్ ఎఫెక్ట్ అంటే డాప్లర్ నిర్వచించాడు కాబట్టి డాప్లర్ అనే పేరు. ఇది ఒక ఎఫెక్ట్ అనేది ఏర్పడుతుంది కాబట్టి అదొక ఫినామినన్ కింద మనకి ఏర్పడుతుందని దాన్ని మనం డాప్లర్ సాపేక్ష సిద్ధాంతం అని చెప్పి దాన్ని ప్రతిపాదించి దీన్ని ఉపయోగించుకొని మనము ఎయిర్ క్రాఫ్ట్ ఏ స్పీడ్ తో వస్తుంది అని చెప్పి కూడా మనం కనిపెట్టడం అనేది జరుగుతుంది. ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఏ స్పీడ్ తో వస్తుంది అనేది కూడా మనం కనిపెట్టడం అనేది జరుగుతుంది. సో దీన్ని డాప్లర్ ఎఫెక్ట్ అని పిలుస్తారు. ఈ డాప్లర్ ఎఫెక్ట్ ద్వారా మనము దీన్ని తయారు చేసుకోవడం అనేది జరుగుతుంది. డాప్లర్ ఎఫెక్ట్ ద్వారా మనము దానికి సంబంధించినటువంటి ఇది ఇంకా బాగా చెప్పాలి అని అంటే, ఇంకా ఈ రాడార్ అనే దానికి సంబంధించినటువంటి నిత్య జీవితంలోని ఉపయోగాలు ఇన్ని కావాలి. సో ఇన్ని కావాలంటే ఇది సామాన్యమైనటువంటి అప్లికేషన్స్, కొన్ని అప్లికేషన్స్ తోనే ముగిసిపోయేటువంటి వ్యవహారం అయితే కాదు. చాలా అప్లికేషన్స్ దీని ద్వారా, చాలా ప్రయోజనాలు అనేది దీని ద్వారా ఉన్నాయి. ఆ ప్రయోజనాలకు సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా మీకు నేను తర్వాత వచ్చేటువంటి క్లాసుల్లో చెప్తాను. ఇప్పుడు మీకు ఒక చిన్న ఇది నేను చూపిస్తాను అనమాట. అంటే మీరు కూడా దీని గురించిన వ్యవహారము వినుంటారు రీసెంట్ గా. అదేంటి అని అంటే అటానమస్ వెహికల్స్. అటానమస్ వెహికల్స్ అంటే స్వయంచోదకంగా అవి నడుచుకొని వెళ్ళిపోగలిగేవి అనమాట. సార్ ద స్క్రీన్ ఇస్ గాన్ సార్. నేను తీసుకొస్తున్నానమ్మా. అటానమస్ కార్స్ నేను స్క్రీన్ ని షేర్ చేయబోతున్నాను. ఆ స్క్రీన్ ద్వారా అదే కాకుండా నేను వేరే స్క్రీన్ చూపిద్దామని చూస్తున్నాను. సో ఇక్కడ చూసినట్లయితే అటానమస్ కార్ అంటే ఏంటి అంటే, మీరు కార్ అనగానే ఫస్ట్ డ్రైవర్ ఒకటి ఉండాలి, డ్రైవర్ లేనిదే కార్ అనేది నడవదు అనేటువంటి అభిప్రాయం మీద మనం ఉన్నాం. కానీ మీరు 2005, 2006 తర్వాత పుట్టిన వాళ్ళకి అటానమస్ కార్ అనేది ఒక రకమైనటువంటి భాగంగా తయారైపోతుంది. ఎందుకంటే మీరు ఆ కార్ని ఇంకొక 5 నుంచి 6 సంవత్సరాల లోపల రోడ్ల మీద తిరిగేదాన్ని చూస్తారనమాట. ఇప్పుడు ఎవరైనా ఒక BMW కారో, రేంజ్ రోవర్ కారో, లేకపోతే ఫోర్డ్ లో హై ఎండ్ కారో తీసుకొస్తే అమ్మ వాళ్ళు చాలా రిచ్ పీపుల్ అని చెప్పి మనం ఒక విచిత్రమైనటువంటి వ్యవహారాన్ని చూస్తూ ఉంటాం. వాళ్ళ స్థాయి ఒక ఆశ్చర్యకరంగా చూస్తూ ఉంటాం. అదే విధంగా రేపు ఉదయం వెనక సీట్లో ఒక మనిషి కూర్చొని కారు వెళ్ళిపోతూ ఉంటుంది. ఆయన న్యూస్ పేపర్ చదువుకుంటూ కార్ని ఏలూరు తీసుకోపోయా అని చెప్పి కారుకి చెప్తాడు. లేదా అలెక్సా మాదిరిగా, ఇప్పుడు అలెక్సా అనేది ఒకటి అమెజాన్ రిలీజ్ చేస్తున్నాడు కదా, అదే విధంగా ఏలూరుకి కారు తీసుకుపో అంటాడు అనమాట. అంతే, ఏలూరుకి కారు వెళ్ళిపోతుంది. ఎంత స్పీడ్తో వెళ్ళాలి, స్పీడ్గా వెళ్తున్నావు, నువ్వు తగ్గాలి అని చెప్పి మొత్తం దానికి ఏ విధమైన ఇన్స్ట్రక్షన్ ఇచ్చినా ఆ ఇన్స్ట్రక్షన్ స్వీకరించడానికి అది రెడీగా ఉంటుంది. అదే విధంగా ఎవరైనా అడ్డం వస్తే బ్రేకులు వేసుకోగలుగుతుంది. సో ఎవరు లేకపోతే స్పీడ్ పెంచుకొని ముందుకు వెళ్ళడానికి, దూసుకెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తుంది. వెనక ఎవరు వస్తున్నారో చూస్తుంది, ఫ్రంట్ సైడ్ ఎవరు ఉన్నారో చూస్తుంది, ఇటుపక్క అటుపక్క ఏమైనా వెహికల్స్ ఉన్నాయా, వాటి వల్ల ఏదైనా ప్రమాదం ఏర్పడుతుందా కూడా చూస్తుంది. బ్రిడ్జి మీద వెళ్తున్నావా లేదా, బ్రిడ్జి మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి అనేటువంటిది కూడా చూస్తుంది. ఇవన్నీ చేయడానికి
మళ్ళీ మనము రాడార్ అనేటువంటి పరికరాన్ని, ఒక ఇంపార్టెంట్ పరికరాన్ని అక్కడ ఉపయోగిస్తున్నాం అన్నమాట, అలాంగ్ విత్ కెమెరాస్, అదర్ సెన్సర్స్. సరేనా? సో అది నిత్య జీవితంలోకి రాబోయేటువంటి ఒక ప్రముఖమైనటువంటి ఒక అప్లికేషన్. సో అదే విధంగా మీరు యుద్ధం చేయాలన్నప్పుడు, సో యుద్ధం చేసేటప్పుడు ఏం జరుగుతుందంటే, జనరల్ గా మీరు వినుంటారు, ట్యాంక్స్ అనేవి యుద్ధ ట్యాంకులు అని. మీరు రిపబ్లిక్ డే పీరియడ్ చూసినట్టయితే మన భారత సైన్యం చాలా సగర్వంగా యుద్ధ ట్యాంకుల్ని ప్రదర్శిస్తూ ఉంటుంది అనమాట. ఆ యుద్ధ ట్యాంకుల్లో ముఖ్యంగా ఏంటి ఉంటాయి అని అంటే, ఇప్పుడు మీరు రైట్ భాగంలో చూసినట్టయితే ఇది యుద్ధ ట్యాంక్. యుద్ధంలోకి వెళ్ళి మిషన్ గన్స్ తో ఫైర్ చేస్తూ లేదా బిగ్ ఆర్మమెంట్స్ తో వాటి మీదకి యుద్ధాన్ని చేయగలుగుతుంది అనమాట. అయితే ఇది స్వయం చోదకం అనమాట, అంటే అటానమస్ గా వెళ్ళిపోగలుగుతుంది. సో ఈ యుద్ధ ట్యాంక్ కి వేరే లోపల ఒక ఆర్మీ పర్సన్ కూర్చోవడం కానీ, ఒక సహాయకుడు ఉండడం కానీ, హెల్పరు అటువంటిది ఏమీ లేకుండా అది తనంతకు తాను వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలో నిర్దేశించబడితే చాలు, గ్లోబల్ పొజిషనింగ్ అండ్ సిస్టమ్ అనేటువంటి ఒక కోఆర్డినేట్ సిస్టమ్ ద్వారా దానికి నిర్దేశించినటువంటి ప్రాంతానికి వెళ్ళి అది యుద్ధాన్ని ఇది చేస్తూ, అదే విధంగా సోల్జర్స్ ఒక పరిసరాల్లో యుద్ధం చేస్తూ ఉన్నారు. ఆ సోల్జర్స్ కి అవసరమైనటువంటి సరుకులు అందజేయాలి, లేదా వాళ్ళకి అవసరమైనటువంటి అమ్యునేషన్ అయిపోయింది, వాళ్ళ దగ్గర బాంబులు ఇతర వ్యవహార సామాగ్రి అంతా అయిపోయింది అని అనుకున్నప్పుడు మనుషులతో కూడినటువంటి వెహికల్ అక్కడికి వెళ్ళడం అనేది ప్రమాదకరం. కాబట్టి ఇటువంటి అటానమస్ వెహికల్స్ ని ప్రపంచంలో ఉన్నటువంటి ఆర్మీస్, యుఎస్ ఆర్మీ కానీ, లేదా యూకే ఆర్మీ కానీ, రష్యన్ ఆర్మీ కానీ, చైనీయులు కానీ, ఈవెన్ భారతీయులు కూడా దీనికి సంబంధించినటువంటి పరిజ్ఞానాన్ని సముపార్జించుకునే దానికోసం కొన్ని దేశాలు ఆల్రెడీ సముపార్జించుకున్నాయి. మనం సముపార్జించుకునే దానికోసం మన ప్రయత్నాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నాం అన్నమాట. సో ఈ విధంగా ఇందులో కూడా రాడార్ అనేది ఒక ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తుంది. అదే విధంగా మీకు ఆటోమేటిక్ లైటినింగ్ సిస్టమ్ కానీ, లేదా చాలా ఉపయోగాలు ఉన్నాయండి. యాక్చువల్ గా ఏంటంటే నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు, ఇప్పుడు ఉన్నటువంటి ఫస్ట్ లెక్చర్ కాబట్టి. దెన్ నేను మళ్ళీ మీకు మీ స్కూల్ని లెక్చర్ చేయడానికి వచ్చినప్పుడు ఆన్లైన్లో ఐ విల్ బి టాకింగ్ మోర్. అంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను దీనికి సంబంధించినటువంటి వ్యవహారాలని స్పెసిఫిక్ గా కొన్ని అప్లికేషన్స్ తీసుకొని డెమాన్స్ట్రేషన్ చేయడానికి కూడా నేను ప్రయత్నం చేస్తాం. అంటే నేను మనిషి ఉన్నాడంటే మనిషిని డిటెక్ట్ చేస్తుంది, ఎలా డిటెక్ట్ చేస్తుంది, అది ఏ విధంగా ఉంటుంది, ఈ సాంకేతిక పరిజ్ఞానం గురించిన మరిన్ని విషయాలని మీతో షేర్ చేసుకునే దానికోసం, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఉదాహరణ సహితంగా నేను సిద్ధంగా ఉన్నాను. సో దేర్ఫోర్ ఏంటంటే మీకు సంబంధించి ఏమైనా మీకు డౌట్స్ ఏర్పడినా కానీ, ఇంకేమైనా, నా ఉద్దేశం ఏంటంటే అట్లీస్ట్ మీరు ఇంతమంది వినుండారు కదా, ఇంతమందిలో కొంతమంది అయినా అర్థమైందా, దీని మీద ఒక రకమైనటువంటి ఇంట్రెస్ట్ని, ఒక క్యూరియాసిటీ, జిజ్ఞాసని ప్రదర్శించి మరింత నేర్చుకోవాలి. నేను దీని గురించిన, ఇప్పుడు నేటి బాలలే రేపటి పౌరులు కదా, సో అదే విధంగా రేపటి మీరు అయ్యేటువంటి సైంటిస్టులు అవుతారు, విద్యావేత్తలు అవుతారు, లాయర్స్ అవుతారు, ఎన్నెన్నో విద్యలని అభ్యసించి ఉన్నతమైనటువంటి స్థానానికి మీరు చేరాలని మీ తల్లిదండ్రులు కానీ, మీ ఉపాధ్యాయులు కానీ మీకు ఇస్తూ ఉన్నటువంటి ఈ ప్రోత్సాహాన్ని మీరు ఉపయోగించుకొని వెళ్ళాలని నేను ఆశిస్తూ, దీనికి సంబంధించినటువంటి సాంకేతికత, దానికి సంబంధించినటువంటి ఇతర వివరాలను తెలుసుకునే దానికోసం మీరు ఇంట్రెస్టెడ్గా ఉన్నట్లయితే నేను కూడా అట్లీస్ట్ 2 వీక్స్కి ఒకసారి మీతో దీనికి సంబంధించిన వివరాలను షేర్ చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సరేనా సార్? మీ వాట్సాప్ నెంబర్ చెప్పరా? ఏమ్మా? వాట్సాప్ నెంబర్? నా వాట్సాప్ నెంబరా? ఓకే, మీరంతా డిజిటల్ జనరేషన్ కదా. 9885049285 9885049285. మీరు ఆ నెంబర్కి పంపించినా కానీ నేను ఏమైనా వివరాలు మీకు సంబంధించిన ఇవ్వగలుగుతాను. సరేనమ్మా? ఏమ్మా? ఐ విల్ రిపీట్ 9885049285. Thank you, sir. Thank you, sir. Okay, thank you very much. Thank you, sir. Okay, so If you have any questions, Thank you, sir. No, sir.
క్వశ్చన్స్ అడగాలి. క్వశ్చన్స్ అడగకపోతే మళ్ళీ నేను చెప్పను మీకు లెక్చర్. Sir, I have a question. యా ప్లీజ్. మీరు మొదట్లో మీకు అన్నారు కదా సార్. రాడార్స్ వాటికి డిటెక్ట్ చేస్తుంటే కానీ డ్రోన్స్ డిటెక్ట్ చేయలేకపోయినా ఎందుకని అనేది మీరు స్టార్ట్ చేశారని చెప్పండి సార్. అదే సార్, నేను ఎందుకంటే డివియేట్ అవుతూ వెళ్ళాను. సో మీరు లాస్ట్ 3-4 రోజులుగా చూసినట్లయితే ప్రతి దగ్గర కూడా ఈ డ్రోన్స్ అనేవి ఒక చాలా పెద్ద ప్రమాదకారిగా తయారైంది అని చెప్పినటువంటి ఒక న్యూస్ అనేది చూస్తూ ఉన్నాం అనమాట. సో దీంట్లో ముఖ్యంగా ఎందుకు డ్రోన్ ని డిటెక్ట్ చేయలేము అని అంటే, మన దగ్గర ఉన్నటువంటి రాడారు పెద్ద సైజులో ఉన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్ వస్తేనే అది దాని నుంచి పరిశీలించి చూసుకోగలుగుతుంది అనమాట. అంటే పెద్ద సైజ్, దాన్ని రాడార్ క్రాస్ సెక్షన్ అనేటువంటి ఒక పదాన్ని ఉపయోగిస్తారు అనమాట. అది పిల్లలకి కొంచెం పెద్దగా ఉంటుందని నేను దాని గురించి చెప్పలేదండి. సో అది ఏంటంటే రాడార్ క్రాస్ సెక్షన్ ఏంటంటే, సింపుల్ గా తెలుగులో చెప్పాలి అని అంటే, మనం రేడియో తరంగాల్ని పంపిస్తూ ఉంటాం కదా, విద్యుదయస్కాంత తరంగాల్ని. ఆ విద్యుదయస్కాంత తరంగాలు వెళ్ళిన తర్వాత రిఫ్లెక్షన్, అంటే మ్యాక్స్వెల్ చెప్పినటువంటి థియరీలోని రిఫ్లెక్షన్ అనేటువంటి పద్ధతితో కొంత భాగం అనేది ఆ విద్యుదయస్కాంత తరంగం రివర్స్ బ్యాక్ మనం ఉండే ప్రదేశానికి రావాలి. సో అలా రాలేనటువంటి పరిస్థితి ఏర్పడడానికి ముఖ్య కారణము అది మెటల్ ఆబ్జెక్ట్స్ తో తయారు చేయబడలేదు. డ్రోన్స్ అనేవి ప్లాస్టిక్ తో తయారు చేస్తారు, ఒక రకమైనటువంటి ఫైబర్ మెటీరియల్ తో తయారు చేస్తారు. అందువల్ల అందులో అవి చిన్న సైజ్ తో ఉన్నటువంటి పరికరాలు అన్నమాట. మొత్తం ఎటు చూసుకున్నా కానీ ఒక 10 కేజీలు 15 కేజీలకు మించి దాని వెయిట్ ఉండదు అనమాట. అంటే ఇంకా బాగా చెప్పాలంటే నా దగ్గర కూడా ఒక చిన్న డ్రోన్ ఉంది, దాని వెయిట్ 100 గ్రామ్స్. అంటే మీరు దాన్ని ఇమాజిన్ చేసుకోవచ్చు. ఇంకా కొంచెం పెద్ద సైజు వెళ్తే 1 కేజీ 1.5 కేజీ. ఎందుకనంటే దాని యొక్క ఎగరాలి కదా, ఎగరాలి, తర్వాత దానికి సంబంధించినటువంటి సిగ్నేచర్ అనేది రాడారు సమీకరించలేదు అనమాట. ఎందుకంటే దాని నుంచి రిటర్న్ వచ్చేటువంటి ఒక ఎనర్జీ, ఏదైతే మనం శక్తిని పంపిస్తూ ఉన్నామో ఆ పంపించినటువంటి శక్తి రిటర్న్కి వచ్చేటప్పటికి మనకి చాలా తక్కువ పరిణామంలో వస్తుంది. ఆ తక్కువ పరిణామంలో వచ్చినప్పుడు ఈ రాడార్ రిసీవర్ అనేది ఆ సిగ్నల్ ని సంగ్రహించి దాన్ని ప్రాసెస్ చేసి మనకి టార్గెట్ ఉందా లేదా అని చెప్పడానికి అవసరమైనటువంటి పరిణామంలో ఆ సిగ్నల్ మనకి రిటర్న్ రాదని. అందుకోసం మనం దాన్ని చెప్పలేం. దీన్ని లో ఆర్సిఎస్ టార్గెట్స్ అంటారు. దీన్ని డీల్ చేయడం కోసం రాడార్ అనే ఒక పరికరమే కాకుండా రాడార్ తో పాటుగా రేడియో ఫ్రీక్వెన్సీ డిటెక్షన్ అని, జామింగ్ అని, తర్వాత ఇన్ఫ్రారెడ్ కెమెరా అని, థర్మల్ కెమెరా అని, మరియు కెమెరా ఎలక్ట్రో ఆప్టికల్ కెమెరా అనే దాన్ని ఉపయోగించుకొని వాళ్ళు దాన్ని చేయడానికి ఇది చేస్తారనమాట. సో ఇప్పుడు దానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని కూడా మేము కూడా ఇన్వాల్వ్ అయ్యి వర్క్ చేస్తూ ఉన్నాము. సో డెఫినెట్ గా we will be coming up with some good system in that respect. సో అదండి దానికి సంబంధించినటువంటి వ్యవహారం. సో మరియు ఇంకేదైనా మీరు చెప్పదలుచుకుంటే నేను ఇది చేస్తానండి. Any other questions, children? బాబు పిల్లలు, మీరు ప్రశ్నలు అడగాలి. ఏదో ఒక విధంగా ప్రశ్న కాకపోయినా కామెంట్ అయినా ఏదో ఒకటి మీరు అడగాలి. లేదంటే ఎలా మాకు ఉత్సాహం కలగదు కదా. అర్థమవుతుంది. రెస్పిరేటరీ స్పీడ్, హార్ట్ బీట్ ఇవి కూడా కనుక్కోవడానికి యూజ్ చేస్తారన్నారు కదా. అవునవును. కొంచెం అవి కూడా అంటే వీళ్ళకి జస్ట్ డీటెయిల్ గా చెప్పకపోయినా ఇక్కడ ఉపయోగపడుతుందని చెప్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది సబ్జెక్ట్ మీద. కొంచెం అట్లా చెప్తారు. ఒక 2 minutes లో ఒక 10 అప్లికేషన్స్ లాగా, అంటే ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండింగ్ కావచ్చు. అదే ఏమైందంటే అదే ఈ అప్లికేషన్స్ పిల్లలతో ఎక్కువసేపు టైం లేని దాని వల్ల నేను అవేమి స్లైడ్ ఏం చేయలేదు దానికి సంబంధించి. జస్ట్ 2 minutes లో ఒక 5-6 అప్లికేషన్స్ డైలీ లైఫ్ లో చెప్తే చెప్తాను. సో ఇప్పుడు ఈ రాడార్ అనే దాన్ని చాలా అప్లికేషన్స్ లో ఉపయోగిస్తున్నారండి. మొట్టమొదటిగా ఉపయోగించేటువంటి ఒక ప్రయోజనం ఏంటి అని అంటే, కుదిరితే ఒక స్లైడ్ మీద గీస్తూ చెప్పండి సార్. జస్ట్ 1 to 3 points లాగా, ఓన్లీ one line. ఓకే, చేస్తాను. జస్ట్ one line. మీరు స్టూడెంట్స్ నోట్ చేసుకోవడానికి యూస్ఫుల్ గా ఉంటుంది. అదే షేర్ కూడా చేస్తాను. ఒక్క నిమిషం
Sir. Students, in the meanwhile, if you have any questions, get ready. సో ఒక్క నిమిషం అండి, నాకు వేరే కాల్ వచ్చి చాలా 20 సార్లు చేశాడు ఆయన లోపల, చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నాడు, అందుకని దాన్ని అటెండ్ అవ్వాల్సి వచ్చింది. ఒక్క నిమిషం మీకు స్క్రీన్ షేర్ చేసి నేను దీనికి సంబంధించినటువంటి ప్రయోజనాలు ఎక్కువ చెప్పడం జరిగింది. సో విక్రమ్ గారు, అంటే ఈ డెమాన్స్ట్రేషన్ ఏం చూపించలేదు కాబట్టి నెక్స్ట్ కూడా మళ్ళీ ఇప్పుడు ఇంట్రెస్టెడ్గా ఉన్నారు కాబట్టి పిల్లలు, వీ కెన్ డూ దాట్. సో వాళ్ళకి ఏంటంటే కొంచెం ఇది కలిగించడం మన ఉద్దేశం కాబట్టి నేను దానికి సంబంధించినటువంటి మిగిలిన వ్యవహారాలను కూడా వాళ్ళకి చెప్తాను. సో ముఖ్యంగా ఇక్కడ మీకు హార్ట్ రేట్ అనేది మన హృదయ స్పందన, అదేవిధంగా బ్రీత్ రేట్, మనం గాలి పీల్చి ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఏ విధంగా ఉన్నాయి అనేది చూసుకునే దానికోసం మన హృదయ స్పందన హార్ట్ రేట్ ఏ విధంగా ఉంది. సో మీకు దీనికి సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ రోజుల్లో ఏం చేస్తూ ఉంటారంటే ఒక వేరబుల్ డివైజెస్, ఆక్సిమీటర్, పల్స్ ఆక్సిమీటర్ అని చెప్పి ఒక దీన్ని ఉపయోగించుకొని తద్వారా దాన్ని నిర్ణయించడానికి చూస్తారు. లేదా ఈసీజీ అనేది ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అనే దాన్ని ఉపయోగిస్తారు. అలాంటి వస్తువులను ఉపయోగించుకొని అవన్నీ కూడా మనిషికి ఫిజికల్గా మీరు అటాచ్ చేయాలన్నమాట. సో ఈ రాడార్ అనేది, చిన్న రాడార్ అనేది దూరం నుంచి గన పెట్టినట్టయితే ఒక మీటర్లో ఒక 3వ వంతు భాగంలో, దట్ ఇస్ 0.3 meters అనే డిస్టెన్స్ లో ఇంకొంచెం దూరంగా కూడా పెట్టచ్చు. పెట్టి ఇక్కడ పర్సన్ ఉండి ఇక్కడ రాడార్ ఉంటే, సో ఈ పర్సన్ కి సంబంధించినటువంటి హార్ట్ రేట్, బ్రీత్ రేట్ ని అది సమీకరించి డిస్ప్లే చేయడం అనేది జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంట్, దానికి సంబంధించినటువంటి వివరాలు మీకు ఒక సపరేట్ క్లాస్ ద్వారా నేను చెప్పించగలుగుతాను. పరికరాలను కూడా చూపిస్తూ ఎలా చేసాము, ఏ విధంగా చేసాము అనేది వీడియోలో చెప్పిస్తూ చూపించగలుగుతాము. దాంతోపాటుగా అటానమస్ కార్స్ అనేది ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాను కదా. అలా కాకుండా ఇప్పుడు కొన్ని విలాసవంతమైన దేశాలు అంటే డెవలప్డ్ నేషన్స్ అని అంటున్నారు కదా పేరుకి, ఆ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఏంటంటే ఎల్డర్స్, బాగా పెద్దవాళ్ళు అయిపోయిన వాళ్ళని చూసుకునే దానికి ఎవరు ఉండరు అనమాట. వాళ్ళు ఇంట్లో ఒక్కళ్ళే జీవిస్తూ ఉంటారనమాట, వాళ్ళు జీవించినంత కాలం. ఎందుకంటే వాళ్ళని చూసుకునే దానికి ఎవరు ఉండరు. హెల్త్ కేర్ సిస్టమ్స్ అవి ఉంటాయి. వాళ్ళు ఏంటంటే పెద్దవాళ్ళు అయ్యేపట్టి పడిపోతూ ఉంటారనమాట. కొన్నిసార్లు వాళ్ళకి ఉన్నటువంటి ఎముకల్లో సామర్థ్యం లేకపోవడం వల్ల వాళ్ళు పడిపోతూ ఉంటారు. ఒకవేళ పర్సన్ పడిపోతే వాళ్ళకి సంబంధించినటువంటి సిగ్నేచర్ని చేయడానికి అక్కడ ఒక రాడార్ని ఇన్స్టాల్ చేయొచ్చు. ఆ రాడార్ ఏం చేస్తుంది అని అంటే ఫాల్ డిటెక్షన్ అనేటువంటి ఒక దాన్ని ఇక్కడ ఉన్నప్పుడు అందులో ఒక రాడార్ అనేది మెడికల్ హెల్త్ కేర్ సెంటర్ కి కనెక్ట్ అయి ఉంటుంది. అంటే హాస్పిటల్లో మానిటర్లో చూసుకుంటూ ఉండొచ్చు. సో అక్కడ ఫలానా ఇంట్లో ఒక పర్సన్ పడిపోయాడు అనేటువంటి ఒక సమాచారాన్ని ఆ హాస్పిటల్కి సంబంధించిన ఇది చేస్తే, అలా కాకుండా అంబులెన్స్ సర్వీసు ఆర్ అదర్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అలర్ట్ చేసి ఆ పర్టికులర్ పర్సన్ పడిపోయినటువంటి సంబంధించిన, బికాజ్ పడిపోయినప్పుడు తలకి పెద్ద దెబ్బ తగిలినట్లయితే కొన్ని నిమిషాల వ్యవధిలోనే వ్యక్తి చనిపోవడానికి ప్రమాదం అనేది ఏర్పడి పొంచి ఉంటుంది. కాబట్టి దాన్ని నివారించడం కోసం మనం ఈ రకమైనటువంటి రాడార్ బేస్డ్ సిస్టమ్ని మనం మానిటర్ చేయొచ్చు. ఎందుకు రాడారు? కెమెరా పెడితే సరిపోతుంది కదా సార్. కెమెరాని ఉపయోగించేవాళ్ళు కెమెరాను ఉపయోగించిన కెమెరా ద్వారా వాళ్ళు
ఉండేటువంటి పరిస్థితుల్ని వేరే వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు, వాళ్ళకి అది ఇష్టం ఉండదు, వాళ్ళకి ప్రైవసీ అనేది కోల్పోకూడదు అనేది ఒక రీజన్ అయితే, నైట్ టైం అనేది కెమెరా అంత బాగా పనిచేయదు అనమాట. చీకట్లో వాళ్ళు పడిపోతే వాళ్ళని నిర్దేశించడానికి వాళ్ళు పడిపోయారా లేదా అని తెలుసుకునే దానికోసమే ఒక్కొక్కసారి 24 గంటలు పడవచ్చు అనమాట. అప్పుడు ఆ వ్యక్తి అనేది ప్రమాదంలో పడడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి సిస్టమ్స్ ని ప్రపంచం మొత్తం మీద తయారు చేసి ఫాల్ డిటెక్షన్ సిస్టమ్స్ అనేది వైడ్ గా అవైలబిలిటీగా ఉన్నాయి. ఇది ఇంకొక అప్లికేషన్, సివిలియన్ అప్లికేషన్. అలాగే కార్స్, అటానమస్ కార్స్, అటానమస్ ట్యాంక్స్ ఆల్రెడీ మీకు చూపించాను. అలాగా ఇంకా చాలా చాలా అప్లికేషన్స్ దీనికి సంబంధించిన ఉన్నాయండి. ఇంకొక అప్లికేషన్ ఏ విధంగా చెప్పొచ్చు అని అంటే, ఒక ఇంటి బయట ఎవరైనా దొంగలు ఇంట్రూడర్స్ వచ్చారు అని అంటే ప్రెజెంట్ మానిటరింగ్ సిస్టమ్ లో మనం సీసీటీవీని ఉపయోగించుకొని చూస్తున్నాం అనమాట. ఆ సీసీటీవీ అనేది ఉందా లేదా అని చెప్పి వచ్చిన వ్యక్తి ఆ సీసీటీవీని రిమూవ్ చేసేసి తను చేయాల్సినటువంటి దొంగతనాన్ని చేసేదానికి ఆస్కారం ఉంటుంది తలుపులు పగలగొట్టుకొని. అలాగే హిడెన్ గా ఒక రాడార్ పెట్టినట్టయితే అతనికి అది ఉందా లేదా అనేది తెలియదు అనమాట. ఆ రాడార్ కూడా ఇమేజింగ్ చేయగలుగుతుంది. ఆ రాడార్ కూడా వచ్చిన పర్సన్ కి సంబంధించినటువంటి డిటెక్షన్ ని, తద్వారా దాన్ని గ్లోబల్ మొబైల్ సిస్టమ్ కి కనెక్ట్ చేస్తూ, ఆ బ్లూటూత్ కి కనెక్ట్ చేస్తూ, ఫర్దర్ గా జీపీఆర్ఎస్ సిస్టమ్ కి కనెక్ట్ చేస్తూ దానికి సంబంధించినటువంటి వ్యవహారం ముందుకు వెళ్ళడానికి, అంటే ఆ వ్యక్తి ఇంటికి సంబంధించినటువంటి ఇది సెక్యూరిటీ థ్రెట్ ఉంది, ఎవరో ఇంక్లూడ్ అయ్యారు అని చెప్పి అలర్ట్ చేయడానికి కూడా ఒక పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకా కావాలంటే స్ట్రీట్ లైట్. ఇప్పుడు మీరు స్ట్రీట్ లైట్ చూస్తూ ఉన్నారు. ఆ స్ట్రీట్ లైట్ అనేది ఆటోమేటిక్ గా లైట్ వెలగాలి అని అంటే ఏం చేయగలుగుతాం? ఫర్ ఎగ్జాంపుల్, స్ట్రీట్ లో ఏ విధమైనటువంటి ట్రాఫిక్ లేదండి, కానీ ఆ స్ట్రీట్ లైట్ లో ఉన్నటువంటి లైట్లు ఆ స్ట్రీట్ లో మొత్తం టైం వెలుగుతూనే ఉంటాయి. అలా వెలిగిన దాని వల్ల మీరు విద్యుత్ శక్తి అనే దాన్ని వృధా చేస్తూ ఉన్నాం అనమాట. అలా కాకుండా ఆ స్ట్రీట్ లో ట్రాఫిక్ ఉంది, కార్లు వస్తున్నాయి, మనుషులు వస్తున్నారు, నడుచుకొని పోతున్నారు అనేది అబ్జర్వ్ చేసి ఆటోమేటిక్ గా అది సెన్స్ చేసి ఆ లైట్ ని వెలిగించగలిగేటువంటి ఒక పద్ధతిని చేయడానికి కూడా ఈ రాడార్స్ ని ఈ రోజుల్లో ఉపయోగిస్తున్నాం అనమాట. అది ఒక ఇండస్ట్రియల్ ప్రాంగణంలో అవ్వచ్చు, రోడ్లో కావచ్చు, లేదా ఇంకా ఇతరితర ప్రదేశాల్లో కావచ్చు. ఇట్లా ఆటోమేటిక్ పెద్ద భవనం, పెద్ద లైబ్రరీ ఉంది. ఆ లైబ్రరీలో పుస్తకాలు అమర్చబడి ఉన్నాయి. ఆ పుస్తకాలు చదవడానికి మనుషులు వచ్చినప్పుడు మాత్రమే లైట్లు వెలగాలి, లేనప్పుడు లైట్లు వెలగకూడదు అనేటువంటి దగ్గర కూడా చేయొచ్చు. అదేవిధంగా రెయిన్ బాగా పడుతూ ఉంది, చీకట్లో ఉంది, ఆటోమేటిక్ డోర్ సిస్టమ్ అనేది ఈ రోజుల్లో ఏర్పడుతున్నారు అనమాట. అంటే మనిషి వస్తున్నారని తెలిస్తే అది డోర్స్ రెండు విడిపోతాయి, మనిషి లేడు అని తెలిస్తే డోర్స్ క్లోజ్ అయిపోతాయి అనమాట. అంటే వేరే వాళ్ళు ఎవరు లేకుండా ఆటోమేటిక్ గా జరుగుతుంది. ఆ సెన్సింగ్ ని ఇన్ఫ్రారెడ్ ప్యాసివ్ సెన్సర్స్ తో చేసేవాళ్ళు, లేదా లేజర్ సెన్సర్స్ తో చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే రాడార్ సెన్సర్స్ తో దానికి సంబంధించింది ఉపయోగించగలుగుతున్నారు. అదే విధంగా మీరు అభివృద్ధి చెందిన దేశాల్లో హైవేల్లో వెహికల్స్ వెళ్తూ ఉన్నప్పుడు ఆ వెహికల్స్ ఎంత స్పీడ్ తో వెళ్తూ ఉన్నాయి, నిర్దేశించినటువంటి స్పీడు 70 మైల్స్ పర్ సెకండ్, 60 మైల్స్ పర్ సెకండ్. అంతకాడికి తక్కువైన యాక్సిడెంట్స్ అవుతాయి, అంతకాడికి ఎక్కువైన యాక్సిడెంట్స్ అవుతాయి. ఒకవేళ ఎవరైనా వైలేట్ చేసి 100 మైల్స్ పర్ అవర్ లో వెళ్తూ ఉన్నారు అని అంటే వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని పీనలైజ్ చేయడం కోసం కూడా ఈ రాడార్స్ ని, స్పీడ్ రాడార్స్ ని ఉపయోగిస్తాం. ఇలాగా విక్రమ్ కుమార్ చెప్పిన విధంగా నాకు తెలిసినంతట్లో ఒక 5 అప్లికేషన్స్ ని ఇక్కడికిక్కడే చెప్పగలిగాను. సో ఇంకా మీకు దీనికి సంబంధించిన వివరాలు ఏమైనా కావాలంటే నేను అందజేయడానికి రెడీగా ఉన్నాను. ఏం విక్రమ్ గారు, ఎనీథింగ్? ఇంద్రాణి మేడం, ఇస్ దట్ ఫైన్? ఆర్ ఎనీ డౌట్స్ ఫర్ ఎనీబడి? ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎందుకు అడిగానంటే నేను వీటి మీద క్వశ్చన్స్ క్రియేట్ చేయడానికి నాకు ఈజీ అవుతుంది, అందుకని. అదే పర్వాలేదు, నో ప్రాబ్లం. స్టూడెంట్స్ గారు అయ్యో మీరు అడగొచ్చండి, నేను కాదనలేదు. ఎందుకంటే మనం టైం దాటి వెళ్తున్నాం కదా, వాళ్ళకి కూడా పాపం ఇబ్బంది అవుతుంది. Jahnavi Ramawat, you raised your hand. Do you have any question? Sir, Yes. thank you for teaching me, sir. Hmm. I am so interested in this one. Hmm. నాకు చాలా ఇంట్రెస్ట్, మొబైల్ ఎలా చేయాలి ఇవన్నీ తెలుసుకోవడం అంటే చాలా ఇష్టం. హ్యాపీగా. వెరీ గుడ్ అండి. ఎవరమ్మా? జాహ్నవీనా మాట్లాడేది? ఎవరు? చైత్ర సార్, చైత్ర. చైత్ర, వెరీ గుడ్, వెరీ గుడ్.
సో చాలా సంతోషం. సో మీకు దీనికి సంబంధించినటువంటి ఫర్దర్ సమాచారం ఏం కావాలన్నా కానీ నేను అందజేయడానికి రెడీగా ఉన్నాను. సరేనా? ఏమ్మా సార్ ఇప్పుడు మీరు డ్రోన్స్ ప్లాస్టిక్స్ దాంతో ప్రొడక్ట్ చేస్తారని చెప్పారు కదా సార్, అది ఆర్మీ ట్యాంక్ దేంతో తయారు చేస్తారు సార్? ఆర్మీ ట్యాంకుల్ని మెటల్ తో తయారు చేస్తారన్నమాట. ఎందుకంటే అవి కొంచెం గట్టిగా ఉండాలి కదా. అంటే యుద్ధ ప్రాంగణంలోకి వెళ్ళి బాంబులు వేసినా కానీ, అంటే మెటల్ అని కూడా చెప్పడానికి లేదు, ఆ మెటల్లో కూడా రకరకాల అల్లాయిస్, అంటే మీకు బాగా చెప్పాలి అని అంటే మనం పూర్వం రోజుల్లో ఏంటంటే ఇప్పుడు బంగారం ఉంది కదా, బంగారాన్ని యాచితీస్గా మనం వేసుకోం అనమాట. దాంతో కొంత రాగి కలిపి లేదా ఇత్తడి కలిపి తయారు చేస్తారన్నమాట. కొంచెం అర్థమవుతుందా? సో రాగి కలిపిన తర్వాత ఆ పర్సంటేజ్ బంగారం అనేది గట్టిగా అవుతుంది, దాన్ని అల్లాయిస్ అంటారనమాట. అలాగే ఈ ఐరన్ ని కూడా యాసిటీస్గా ఉపయోగించకుండా కొంచెం ఉక్కును తయారు చేస్తారు, స్టీల్ అంటారనమాట. సో ఐరన్ లో ఇంకో కొన్ని పదార్థాలు కలిపి ఆ విధంగా ఒక మిశ్రమాలను తయారు చేస్తారనమాట. వాటిని అల్లాయిస్ అని చెప్పి మనం పిలుస్తాము. సో ఆ అల్లాయిస్ లో ఏ అల్లాయితో అయితే ఇది గట్టిగా ఎంత టెంపరేచర్ లో బాంబు పేలుడు జరిగినా కానీ తట్టుకోగలదు అనేటువంటి ఒక రీసెర్చ్ అనేది చేసి ఆ సిద్ధాంతం ప్రకారం మంచి రోబోస్ట్ గా ఉన్నటువంటి ట్యాంక్స్ ని తయారు చేశారనమాట. సో అవి అల్లాయి మిశ్రమాలతో తయారు చేస్తారు అన్నమాట, లోహ మిశ్రమాలు అంటారు. ఏమ్మా ఏం బాబు? మళ్ళీ మీ క్లాస్ ఎప్పుడు సార్? మళ్ళీ నా క్లాసా? మళ్ళీ మీ ప్రిన్సిపాల్ గారు ఎప్పుడు అడిగితే అప్పుడు తీసుకుంటాము, లేదా విక్రమ్ కుమార్ గారు ఎప్పుడు అరేంజ్ చేయగలిగితే అప్పుడు తీసుకుంటాం. మీకు మీ డే టు డే కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి కదా, ఇవన్నీ గెస్ట్ లెక్చర్స్ అని చెప్తారు. సో వాళ్ళు ఎప్పుడైనా చెప్పాలి అని పిలిస్తే మేము వస్తాం. సరేనా? వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్. మీరు ఇప్పుడు తెలుగు మీడియంలో చదువుకున్నారు కదా, మరి మీకు ఇవన్నీ ఇంగ్లీష్ లోనే అర్థమైనాయా? సో అదే బాబు, వెరీ గుడ్ క్వశ్చన్ నాయన, మంచిది. హర్షిత్, వెరీ గుడ్. సో దీనికి ఆన్సర్ ఫస్ట్ లో అర్థం అవ్వలేదమ్మా. యాక్చువల్ గా ఇంజనీరింగ్ చేరిన కొత్తల్లో, ఎందుకంటే నేను తెలుగు మీడియం 10th దాకానే కాకుండా నా యొక్క ఇంటర్మీడియట్ కూడా తెలుగు మీడియం నుండి చదువుకున్నాను. కానీ నాకు ఇంగ్లీష్ అనేది కొంచెం అర్థం అవ్వలేదు, కానీ దానికి సంబంధించినటువంటి సిద్ధాంతాలు, దానికి సంబంధించినటువంటి గణిత శాస్త్రం అనేది ఈక్వేషన్స్ రూపంలోనే ఉంటుంది. సో ఆ ఈక్వేషన్స్ ఎవరికైనా అర్థం అవుతాయి. తెలుగులో కూడా రాసేటప్పుడు వాటిని ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి అనే రాస్తాం, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సి అనే రాస్తాం. అందుకని మన ఓన్ సిద్ధాంతాలను ఏం పెట్టలేదు కాబట్టి ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఈ, ఆ సిద్ధాంతాలన్నీ అలాగే ఉన్నటువంటి ఈక్వేషన్సే కాబట్టి అవి అర్థమయ్యాయి. సో దానికి తోపాటుగా నాకు ఇంకా ఎక్కువ ఉపయోగకరమైనటువంటి వ్యవహారం ఏం జరిగిందంటే, తెలుగులో నేర్చుకుని దానివల్ల నాకు మాతృభాష ఎలా అబ్బిందో అలా సైన్స్ కూడా అబ్బడానికి ఒక వాహకమైందనమాట నా మీడియం అనేది. సో ఇంగ్లీష్లో నేర్చుకున్న వాళ్ళు నేర్చుకోలేదు అని నేను చెప్పలేను. సో నేనేంటంటే ఆ తర్వాత తెలుగు అనే భాష మన సంస్కృతం నుంచి వచ్చింది. ఆ సంస్కృత ఆంధ్రాలు అంటారు కదా, చాలా పటిష్టమైనటువంటి భాష. ఈ భాష మీద పట్టు సంపాదించగలిగినట్టయితే మనకి ఇంగ్లీష్ కాదు, ఫ్రెంచ్ కాదు, జర్మన్ కాదు, ఏ భాషనైనా కానీ మనం అనర్గళంగా కొన్ని నెలల వ్యవధిలోనే నేర్చుకోగలుగుతాం అన్నమాట. పట్టుదల ఉంటే కానిది లేదు అని మీకు సామెత తెలుసు కదా. సో ఆ ప్రకారం మనం నేర్చుకోవడం అనేది చాలా ఈజీ అవుతుంది. సో తెలుగు మీడియం ఎవరైనా చదువుతూ ఉన్నా, లేదనంటే ఈ విషయ సంగ్రహణ తెలుగులో చేసిన దాని వాళ్ళు ఇన్ఫీరియర్, ఇంగ్లీష్లో మాత్రమే చదివిన వాళ్ళు సుపీరియర్ అనేటువంటి భావనలు మన నుంచి పోవాలి. ఎందుకంటే ఎన్ఈపి 2020 అనేది ఒక వాహకం అయ్యి ఆ యొక్క భావనలన్నింటినీ తీసేస్తుంది. ఎవరైనా ఇంగ్లీష్లో మాట్లాడితే వాళ్ళ నోరు తెరుచుకొని చూడడము, తెలుగులో మాట్లాడే వాళ్ళంతా పనికిమాలిన వాళ్ళు, లేకపోతే చదువు లేని వాళ్ళు అనేది చూడడం అనేది ఆ యొక్క భావనలు మనలో నుంచి పోవాలి. ఎందుకంటే ఇవి కలోనియల్ భావనలు అంటారనమాట. అంటే బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించినప్పుడు మన మీద పెట్టిపోయినటువంటి కొన్ని వాళ్ళ స్వార్థపూరితమైనటువంటి భావనలు, వాళ్ళకి సంబంధించినటువంటి సాహిత్యాన్ని, లిటరేచర్ని చొప్పించడానికి మనలో
మనకు తెలియకుండానే మన మీద ప్రయోగించినటువంటి కొన్ని ఇంజెక్షన్స్ అన్నమాట. ఆ ఇంజెక్షన్స్ జనరేషన్స్ కొద్దీ జరిగిపోతూ ఉంది. ఇకనైనా మనం మేల్కొని మన యొక్క సొంత భాషలో మన సాహిత్యాన్ని కాపాడుకున్నట్టే ఇలా ఇంజనీరింగ్ విద్యను కూడా విక్రమ్ కుమార్ గారు ఎంతో సేవ చేస్తున్నారు భారతీయ స్క్రిప్ట్ ద్వారా. సో ఇండియన్ లాంగ్వేజెస్ లోకి వస్తే మనం చేసేటువంటి నూతన ఆవిష్కరణలు అన్నీ ఇన్ని కావు, లెక్కకు మిక్కిలు చేయగలుగుతాం అన్నమాట. ఆ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడాలని మీరంతా కూడా దీని మీద జిజ్ఞాసతో మరింత చదువు నేర్చుకోవాలని చెప్పి నేను అభిలషిస్తూ సో ఈ ఆన్సర్ ని ముగిస్తున్నాను. చెప్పు నాయన రాము. సార్ మీరు ఇది విద్యుత్ ని వేస్ట్ చేయకుండా లైట్స్ అన్నారు కదా సార్, మరి పెట్రోల్ డీజిల్ వేస్ట్ చేయకుండా వెహికల్స్ ఎలా నడుపుకోవచ్చు సార్? ఓకే, వెరీ నైస్. నాకు తెలిసి విక్రమ్ గారు మీకు ప్రోత్సహించి అడిగిపించినట్టున్నారు ఇది రాము. సో వెరీ నైస్, గాడ్ బ్లెస్ యూ బాబు. సో ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది వస్తూ ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు పెట్రోల్ డీజిల్ అనేది వేస్ట్ అవ్వకుండా బ్యాటరీ బేస్డ్ గా బ్యాటరీని తయారు చేసి ఆ బ్యాటరీ అనే దాన్ని ఆల్రెడీ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అవైలబుల్ గా ఉన్నాయి, మేము మార్కెట్కి పోతే దొరుకుతాయి. అలాగే హైబ్రిడ్ వెహికల్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. అంటే కొంతవరకు విద్యుత్ శక్తితోనూ కొంతవరకు డీజిల్ తోనూ పెట్రోల్ తోనూ పనిచేసేది. అలాగా పూర్తిగా డీజిల్ పెట్రోల్ లేకుండా ఓన్లీ విద్యుత్ శక్తితో చేసేటువంటి పరికరాలు కూడా ఉన్నాయి. సో ఆ విధమైనటువంటి ప్రపంచం అదొక రెవల్యూషన్ చూడబోతుంది. సో ఆ విధంగా మీరేంటంటే ఈ 21st సెంచరీ జనరేషను రీసెంట్ గా ఈ మిలీనియంలో పుట్టిన వాళ్ళు చాలా విట్నెస్ చేయబోతారు అనమాట మీ లైఫ్ టైంలో. మా లైఫ్ టైంలో మేము చూడలేము అవన్నీ, మీరు చూసేటువంటి అద్భుతాలు అన్నీ ఇన్ని కావు. సో ఆ విధమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం అనేది మనకి అందుబాటులోకి రాబోతుంది. సార్ మీరు కరెంట్ ని వేస్ట్ చేయకూడదు అన్నారు కదా సార్. అవును అవును. మరి ఎలక్ట్రిక్ బైక్స్ వల్ల కరెంట్ వేస్ట్ అయ్యింది కదా సార్. ఎలక్ట్రిక్ బైక్స్ వల్ల కరెంట్ వేస్ట్ అవడం అంటే అది ఇంకొక సిద్ధాంతం ప్రకారం జరుగుతుందమ్మా. అది ఏ విధంగా అంటే ఈ బ్యాటరీ అనే దాన్ని మనం పెడతాం కదా, ఆ బ్యాటరీ అనే దాన్ని ఏ విధంగా మనం ఇది చేసుకుంటాం అంటే దాన్ని రీఛార్జబుల్ బ్యాటరీ అంటారు. మొబైల్ ఫోన్ లాగా దాన్ని ఛార్జ్ చేస్తే ఇన్ని కిలోమీటర్లు వస్తుంది అని చెప్పి ఒక ఇది ఉంటుంది. దానివల్ల మీకేంటంటే ఆ బ్యాటరీ అనే దాన్ని మనం మళ్ళీ రీప్లేస్ చేసుకోవచ్చు. ఆ బ్యాటరీ అనే దాన్ని మనం ఛార్జ్ చేసి మనం ఎంత దూరం ప్రయాణిస్తాం అంత దూరం ప్రయాణించిన తర్వాత మళ్ళీ రీఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా బ్యాటరీ అనే దాన్ని మీకు ఒక పరికరంగా ఉపయోగపడి మీరు విద్యుత్ శక్తి అనే దాన్ని వృధాగా ఉపయోగించకూడదన్నాను, కానీ విద్యుత్ శక్తి అనే దాన్ని మనకి కావలసిన అవసరం కోసం ఉపయోగించడం అనేది వృధా అవ్వదు. కావలసిన అవసరం కోసం ఉపయోగించడం అనేది నీడ్ఫుల్ బేసిస్. అన్నెసెసరీ అంటే ఇప్పుడు మీరు ఎవరో లేకపోయినా మీ ఇంట్లో విద్యుత్ లైట్లన్నీ ఫ్యాన్లన్నీ ఏసీ అన్ని ఆపేసి బయటికి వెళ్ళిపోయి ఒక రోజు తర్వాత వచ్చారనుకోండి, అది వృధా విద్యుత్ శక్తి. ఇంట్లో అందరూ ఉన్నప్పుడు విద్యుత్ శక్తిని ఉపయోగించడం అనేది తప్పులేదు. అలా చెప్తున్నాను చెప్పు సార్. మీరు కార్స్ డ్రైవర్స్ లేకుండా నడుస్తున్నాయని చెప్పారు కదా, అవి అమెరికాలో ఉన్నాయా సార్? అమెరికాలోనే కాదమ్మా, అవి ఇండియాలో కూడా వర్క్ చేస్తూ ఉన్నారు. సో అవి అవైలబుల్ గా ఉన్నాయి. ఇప్పుడు డబ్బులు ఉంటే మనం కూడా కొనుక్కోవచ్చు, వాటిని మార్కెట్ లో ఉన్నాయి. డబ్బులు కావాలి. సో ధనం మూలం ఇదం జగత్ అని, ధనం ఉంటే అవన్నీ కొనుక్కోవచ్చు. చెప్పండి. అవి ఆ కార్ ఒకటి వచ్చి ఎంత అమౌంట్ ఉంటుంది సార్? ఆ కార్లా సో టెస్లా వాడు రిలీజ్ చేసాడమ్మా ఈ మధ్య, నాకు ఎగ్జాక్ట్ ప్రైజులు గుర్తులేదు. గూగుల్ వాడు కూడా తయారు చేశాడు, అలాగే టయోటా వాడు దాని మీద వర్క్ చేస్తున్నాడు. ఎందుకనంటే ఇదంతా వ్యాపారం కదా, ఒకటి చేసి ఇంకొకటి చేయకపోతే వాళ్ళు అవుట్ ఆఫ్ బిజినెస్ వెళ్ళిపోతారు. అందుకని ప్రతి ఒక్కళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఆవిష్కరణలన్నీ కూడా కొన్ని రోజుల్లో ముందుకు రాబోతూ ఉన్నాయి. దాని ప్రకారం మనం ముందుకు వెళ్తాం. సరేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చెప్పండి. ఏం బాబు ఏదో అడుగుతున్నారు సార్? మీకు ఎన్ని ఇయర్స్ సార్? ఈ వృత్తిలో కట్టి ఎన్ని సంవత్సరాలు అయింది సార్? ఓకే హౌ ఓల్డ్ am I? సో I am 44 అండి. ఈ వృత్తి చేపట్టి 2001 నుంచి టీచ్ చేయడం ప్రారంభించాను. అయితే 2001 తర్వాత 2002లో నా మాస్టర్స్ పూర్తయింది.
ఆ తర్వాత టీచింగ్ ఉపాధ్యాయ వృత్తిలోనే చాలా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్లో పనిచేసి చివరికి 2013లో ఇక్కడ NITK సూరత్కల్లో ఉద్యోగాన్ని సంపాదించింది. సో ఆల్మోస్ట్ 20 ఏళ్ళుగా టీచ్ చేస్తూనే ఉన్నాను. థ్యాంక్ యూ. Children can ask any questions afterwards. Sir is having a class at 12 o'clock. As I said, so పర్వాలేదు సార్, అడగనండి. ఐఎమ్ హ్యాపీ, ఐ విల్ ఆన్సర్. come on children. సార్ నెక్స్ట్ పీరియడ్ ఎప్పుడు ఉండిద్ది? హలో, OTP ಹೇಳ್ತಾನೆ, ಒಂದು ನಿಮಿಷ. $670-688. సార్ మకాయే 688 670-688 ಆಯ್ತಲ್ಲ? $670-688. థ్యాంక్ యూ. చెప్పండి. హలో సార్ నెక్స్ట్ పీరియడ్ ఎప్పుడు ఉండిద్ది? నెక్స్ట్ పీరియడా? సో నేను తీసుకోవడానికి సిద్ధంగానే ఉన్నామ్మా. అది ఏ విధంగా మీరు మీ ప్రిన్సిపాల్ గారు, మీ యొక్క యాజమాన్యం డిసైడ్ చేస్తే నేను చెప్తాను. సరేనా? ఏమ్మా? సార్ మీ ఆఫీస్ ఎక్కడ ఉంది సార్? మా ఆఫీస్ కర్ణాటకలో ఉంది నాయన. ఆన్లైన్ ద్వారా ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా ఎక్కడికైనా మనం మాట్లాడవచ్చు తద్వారా. చెప్పండి. ఎలక్ట్రిక్ బైక్స్ ఎందుకు ఎక్కువ వెయిట్ ఉంటాయి సార్? ఏందమ్మా? ఏంది? ఎలక్ట్రిక్ బైక్స్, స్కూటీస్ వెయిట్ ఎక్కువ ఎందుకు ఉంటాయి సార్? ఎలక్ట్రిక్ బైకే కాదు, నార్మల్ పెట్రోల్ తో నడిచేది కూడా వెయిట్ ఉంటుంది. వెయిట్ లో నాకు తెలిసి వెయిట్ ఏం కాదు. వాటిని కొనడానికి మన వాళ్ళు ఎందుకు సందేహిస్తున్నారు అని అంటే, ఈ బ్యాటరీ ఛార్జింగ్ స్టేషన్ ఎక్కడ ఉంటుంది, కొత్త కదా, కొత్త వచ్చేటప్పటికి జనాలు అలవాటు పడాలి. అలవాటు పడిన తర్వాత కొనుక్కుంటారనమాట. అంటే మనం ఏ విధంగా పనిచేస్తామంటే, మానవులంతా సంఘజీవులు అనమాట. మన పక్కింటి వాళ్ళు కొంటే మనం కొంటాం. అలాగే. సరేనా? ఇంకా సార్ మీరు ఈ వృద్ధుల 20 years అయినాయి అన్నారు కదా సార్? అవును. ఈ 20 years లో మీరు ఏమేమి చూసారు సార్? అదే టెక్నాలజీ పెరగడం చాలా చూసాం నేను. మేము ఊహించని చూసాం. ఒక ఉదాహరణ ఏంటంటే, ఈ మొబైల్ ఫోన్ అనేది ఇప్పుడు మీరు కొత్తనే చూసారు. మేము మొబైల్ ఫోన్ లేని రోజుల్లో STD అనేటువంటి సాంకేతిక పరంగా చెప్తున్నాను. STD అనేది బూత్ ఉండేది అనమాట. ఆ బూత్కి వెళ్ళి ఫోన్ చేసుకునేవాళ్ళం. ఆ బూత్ దగ్గర క్యూ ఉండేవాళ్ళు. సో ఇప్పుడు ఆ రోజుల్లో అవేమి మనం చూడటం లేదు. అదేవిధంగా ఈ టెలివిజన్ అనేది మేము బ్లాక్ అండ్ వైట్ టీవీ చూసేవాళ్ళం. ఈ రోజుల్లో మీరెవరు బ్లాక్ అండ్ వైట్ టీవీ చూడలేదు. ఎందుకంటే మా ఇంట్లో ఫస్ట్ మా నాన్నగారు కొనుక్కొని వచ్చింది బ్లాక్ అండ్ వైట్ టీవీ. ఎందుకంటే కలర్ టీవీ ఆ రోజుల్లో బాగా సంపన్నులు మాత్రమే కొనుక్కునేవాళ్ళు. అదేవిధంగా టెలిఫోన్ అనేది ఒకళ్ళ ఇంట్లో ఉంది అని అంటే అదొక పెద్ద విలాసవంతమైనటువంటి వస్తువు కింద ఉండేది. కార్ అనేది మీరు చూస్తే ఆ వీధి లేకపోతే ఆ ఊర్లో ఒకరికో ఇద్దరికో కారు ఉండేది అనమాట. ఒక గ్రామాన్ని తీసుకున్నట్టయితే. సో కారు వచ్చింది అని అంటే వీధి వెంబడి పడి మేము తిరిగేవాళ్ళం అనమాట. ఓహో ఇది కారా అని చెప్పి. స్కూటర్ మాత్రమే చూసేవాళ్ళం. అలా మీరు లేరు కదా. మీరు ఇవన్నీ మీ యొక్క జీవితంలో భాగం అయిపోయి చూస్తూ ఉన్నారు. సరేనా? అదేవిధంగా చాలా చేంజెస్ జరిగాయి. మేము అప్పుడు బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు చూసేవాళ్ళము. కలర్ ఫోటోలు వచ్చాయి. ఆ కలర్ ఫోటోలు అనేవి తీసి ప్రింట్ వేసుకొని మహదానంద పడిపోయేవాళ్ళం అనమాట. మీరెవరో కూడా ఆ కలర్ ఫోటో ప్రింట్ వేయడం అనేది మీకు తెలియదు. మీరు ఓన్లీ సెల్ఫీ తీసుకుంటారు. ఆ సెల్ఫీ అవసరం లేదంటే డిలీట్ చేసేస్తారు. అర్థమైందా? అంతా డిజిటల్ మీడియాలో స్టోర్ చేసుకుంటారు. చదువుకునేటప్పుడు మేము పుస్తకాలు చదువుకోవాలి, గ్రంథాలయానికి పోయి పుస్తకం తెచ్చుకొని చదువుకోవాలి. హార్డ్ కాపీ ఉంటేనే చదువు.
లేకపోతే లేదు. మీకు అలా కాదు కదా ఏమ్మా, ఇప్పుడు గూగుల్ సెర్చ్ చేస్తే ఏది కావాలంటే అది వస్తుంది, ఇమేజెస్ కావాలంటే ఇమేజెస్ వస్తుంది. యూట్యూబ్ లోకి వెళ్తే ఏ టాపిక్ గురించి చెప్పడానికైనా యూట్యూబ్ వీడియోలు చేసిన వాళ్ళు ఉంటారు. వంట చేసుకునే దానికి పూర్వం రోజుల్లో వంట వచ్చిన వాళ్ళని అడగాలి ఏ విధంగా చేయాలి అని. ఇప్పుడు అలా కాదు, యూట్యూబ్ లోకి వెళ్ళి మీకు ఏ వంట కావాలో కొడితే ఏమైనా ఏం రా. అలా చాలా చేంజెస్ జరిగాయి నాయన. గత 20 ఏళ్ళే కాదు 30 ఏళ్ళుగా. నేను 10వ క్లాస్ అయిన కాడి నుంచి 92లో నాది 10వ క్లాస్ అయింది. ఆ 92 నుంచి 2021 వరకు గమనిస్తే ఆల్మోస్ట్ 30 సంవత్సరాలు. ఈ 3 decades లో tremendous amount of challenges have been taken place in the technological domain as well as మనం జీవించే విధానము, మన జీవన విధానాలు, మనకు సంబంధించినటువంటి ఆవిష్కరణలు. మెడికల్ ఫీల్డ్ లో ఇంకా చాలా ఆవిష్కరణలు జరిగాయి. ఓపెన్ హార్ట్ సర్జరీ అనేది అప్పుడు హార్ట్ అటాక్ వస్తే పోయేవారు. చెప్పినాయన ఎలక్ట్రిక్ కార్స్ ఒకళ్ళు కనిపెట్టారని చెప్పడానికి లేదమ్మా, చాలా మంది కనిపెట్టారు. సో అది ఆర్గనైజేషన్, సంస్థలు కనిపెట్టాయి. గూగుల్ కనిపెట్టింది, టెస్లా కనిపెట్టింది, వీళ్ళు. ఇంకా ఫస్ట్ ఎవరు కనిపెట్టారు సార్? ఏనైనా మై హౌస్ సార్. ఓకే, వెరీ నైస్, థ్యాంక్ యూ రవిశంకర్ గారు. నౌ వి విల్ క్లోజ్ ఫర్ ద సెషన్. చాలా సంతోషంగా ఉంది, పిల్లలందరూ ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ విద్యార్థిని బాయ్స్ అండ్ గర్ల్స్. థ్యాంక్ యూ సార్. Most of our students. Thank you, sir. Thank you, sir. Thank you, sir. కష్టం అవుతుందేమో అనుకున్నాం కానీ మీరు చాలా స్వచ్ఛంగా బాగా మాట్లాడారు. థ్యాంక్ యూ ఫర్ ది వాల్యుబుల్ టైం సార్. మంచి సార్, నో ప్రాబ్లం. So, madam, thank you. Indrani madam, are you there? Madam went to somewhere, sir. Okay, no problem. No problem. బ్యాటరీతో పని చేస్తాయి కదా సార్, ఆ బ్యాటరీస్ అనేవి మాడిపోవడం కానీ ఓవర్ హీట్ అయి పేలిపోవడం కానీ జరుగుతాయి సార్? జరగచ్చు, కానీ అవి ఏ విధంగా జరుగుతాయి, వాటికి సంబంధించినటువంటి పరీక్షలు అన్ని చేసిన తర్వాతే దాన్ని మార్కెట్లోకి తీసుకొస్తారండి. ఎందుకంటే మన్నిక లేని వస్తువులు ఎవరు కొనుక్కోరు కదా. వ్యాపారం చేయాలన్నప్పుడు మన్నిక అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఒక ప్రాధాన్యమైనటువంటి వ్యవహారం. అవన్నీ వాళ్ళు జాగ్రత్తలు తీసుకున్నాకే మార్కెట్లోకి వస్తాయి. అటువంటి సంఘటనలు చాలా అరుదుగా జరగచ్చు, కానీ వాటన్నిటి మీద ప్రికాషన్స్, టెస్ట్లు అన్ని చేసిన తర్వాతే మార్కెట్లోకి రావాలి. సార్ ఎలక్ట్రిక్ కార్స్ ఎంత స్పీడ్ వెళ్తాయి సార్? ఎలక్ట్రిక్ కార్స్ ఎంత స్పీడ్ తో వెళ్తాయా? సో మామూలు సాధారణంగా ఇది వెళ్ళే స్పీడ్ తో కూడా అది వెళ్ళొచ్చు, కానీ కొంచెం స్పీడ్ తక్కువ ఉండొచ్చు. నాకు అంత అవగాహన లేదమ్మా. మీకు ఎలక్ట్రిక్ కార్స్ మీద మాట్లాడడానికి నేను ఇంకొక వ్యక్తిని కూడా మీకు ఏర్పాటు చేయగలుగుతాను నేను. సో విక్రమ్ భయ్య సహకారంతో చూద్దాం. ఎలక్ట్రిక్ కార్స్ మీద మాట్లాడడానికి మా దగ్గర ఒక ఫ్యాకల్టీ ఉన్నాడు. ఆయన కూడా తెలుగు ఆయన. సో తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు నేను అరేంజ్ చేయగలను. సరేనా? ఎలక్ట్రిక్ కార్స్ మీద ఇంతమంది ఇన్ని విధాలుగా అడుగుతున్నారు కాబట్టి ఆ లెక్చర్ మీకు ఒక విధంగా సహకరించగలదని నా ఆశిస్తున్నాను. ఇంకా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ది వాల్యుబుల్ టైం సార్. నో ప్రాబ్లం. మీ నుంచి చాలా ఇన్స్పైర్ అయ్యాను సార్. అసలు చాలా మా వాళ్ళైతే మమ్మల్ని అడుగుతూనే ఉంటారు, మీ క్లాస్ మళ్ళీ ఎప్పుడు ఉంటుందా? పర్వాలేదు సార్, నేను చెప్తాను. ఎందుకంటే ఇది మాకేందనంటే మేము వచ్చిన రూట్స్ అన్ని మాకు గుర్తున్నాయి సార్. ఇంకా అందుకని ఏంటంటే మీరు చేస్తూ ఉన్నారు, మీరు విక్రమ్ గారు మీతో ఎంగేజ్ అయ్యారని అంటే మీరు మంచి దీంట్లోనే ఉండి ఖచ్చితంగా చేసి ఉంటారు. సో దేర్ ఫోర్ మనం ముందుకు వెళ్దాం. సార్ రవిశంకర్ గారు థ్యాంక్ యూ. విక్రమ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, సో షాల్ ఐ లీవ్ నౌ? కిడ్స్, బాయ్స్ అండ్ గర్ల్స్, విద్యార్థులారా, చాలా సంతోషం బాలలారా. సో ఐ విల్ టేక్ ఎ లీవ్ ఫ్రమ్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. Thank you. Children, you will be getting a Google form on the topics covered so far by Sri Hari Garu.
So hope we will complete and send the Google form. Please be ready for that. Okay. Thank you very much. We'll meet again.